నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి అందరికీ స్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రూట్. చెప్పు నమస్కారం బ్రూట్, వెల్కమ్ టు ద షో అని చెప్పు. అవన్నీ నేను చెప్పా. థై గ్యాప్ ట్యూస్డే, థై గ్యాప్ మంగళవారం మళ్ళీ తిరిగి వచ్చింది బ్రూట్. అందుకనే మరొక కొత్త సినిమాతో మనం మళ్ళీ వచ్చేసినాం. ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు ముఖ చిత్రం, ముఖబింబం, ముఖ చరిత్రం, ముఖ మంత్రి. కాదు బోగస్, మనం ఎప్పుడు అంటాం కదా రివ్యూ చేయడానికి వచ్చామని. మనం ఇట్లా సర్ప్రైజ్ చేస్తే మన ఆడియన్స్ ని ఒక ఎపిసోడ్ లో ఈసారి మేము రివ్యూ చేయడానికి రాలేదు అని చెప్తే అలా కూడా చేద్దాం. యా తొందరలో చేద్దాం. ఎఫ్ఈ రేసింగ్ గురించి మాట్లాడదాం మనం. అదే ఫార్ములా ఎలక్ట్రిక్ రేసింగ్. ఒక మీమ్ గుర్తుకొస్తుంది నాకు హిందీది. బోల్ బోల్ కే సబ్కో ప్లాన్ ఏదో ఉంటుంది చూడు. బోల్ బోల్ కే సబ్కో స్కీమే బతా దే తు. బోల్ బోల్ కే సబ్కో స్కీమే బతా దే. yes ఓకే. సో అది ఎవరు కాపీ చేయదు, అది కాపీరైట్ థై గ్యాప్. అది యా జస్ట్ అక్షయ్ కుమార్ వాడచ్చు అంతే. అంతే యా. సో బ్రో, ఫార్మాలిటీకి వచ్చే ముందు మనం ముఖ్యమైన పని మనం దాంతో బోనీ చేద్దాం ఇవాళ. అదేంటంటే అవార్డ్ విన్నింగ్ సోషల్స్ 100 కోట్లనా 200 కోట్లనా అంతే, తగ్గేదే లేదు. సో బ్రూట్, మనం ఎక్కడ దొరుకుతాం మన ఆడియన్స్ కి? ఇన్స్టాగ్రామ్ లో @_thaigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thaigap, అండ్ మన ఈమెయిల్ వచ్చి mindthaigap@gmail.com. అంతే, సింపుల్ అండ్ స్వీట్. ఇంతకంటే ఎక్కువ వెతకకండి మీరు. లిసన్ నోట్స్, ఆడిబుల్ ఇవన్నీ వెళ్ళి దొరలాల్సిన అవసరం లేదు. అదే, ఒకవేళ అక్కడ ఏమైనా ఘనకార్యాలు చేస్తే కొంచెం మాకు ఈ 3 మళ్ళీ ఇక్కడ కూడా చెప్పండి. అది ఇక్కడ కూడా చెప్పండి, అక్కడ పోయి చూసుకోండి ప్లీజ్ అని చెప్పి. యా, సో మేము పని చేస్తాం అనమాట. సో బ్రూట్, ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయిపోయింది కాబట్టి రైట్, ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ థై గ్యాప్ పాడ్కాస్ట్, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఓపెన్ బాత్రూమ్ టీజీ మళ్ళీ వచ్చేసిందండి అందరి ముందరికి. మా దగ్గర ఈసారి చాలా ఉన్నాయి చెప్పడానికి, మేము ఒకటే చెప్తాం. సో మేము టకా చెప్పుకుంటూ పోదాం బ్రూట్. సో ఇవాళ మనకి ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీలో చాలా గంటల తర్వాత బ్రేక్ వచ్చింది కాబట్టి బస్ కొంచెం ఎక్కువసేపు ఆగుతుంది ఇవాళ పక్కా. యా, జనాలకి చాలా పనులు చేసేటివి ఉన్నాయి, లోడింగ్ అన్లోడింగ్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కండక్టర్ అడిగినరు ఎంత మందికి వెళ్ళేది ఉంది అని. చాలా మంది మేము వెళ్తాం అని. అంతే. సో చాలాసేపు ఆగుతుంది బస్ ఈసారి. అది. సో మొదలుగా మనకి రాసింది ఇన్స్టాగ్రామ్ లో అమృత. హలో అమృత, చాలా బాగా రాసావు, ఇప్పుడే చెప్తున్నా. అమృత ఏం రాసిందంటే, హలో నమస్తే బ్రూట్ గారు అండ్ బోగస్ గారు. నేను రీసెంట్ గా మీ తెలుగు పాడ్కాస్ట్ వినడం స్టార్ట్ చేశాను, చాలా బాగా నచ్చేసాయి. ముఖ్యంగా మీ ప్రొఫెషనలిజం ఇంకా మీ టైమింగ్. వావ్, మీ కాంటెంట్ చాలా అండర్ రేటెడ్ ఉంది అనిపించింది. ఇది హైలైట్. మళ్ళీ చదువు. మీ కాంటెంట్ చాలా అండర్ రేటెడ్ గా ఉంది అనిపించింది. ఇవాళ నేను హాయిగా సమ్మగా పడుకుంటాము. మీ వాయిసెస్ చాలా ఫెమిలియర్ గా అనిపించాయి. బ్రూట్ గారి వాయిస్ ఏమో నోయల్ లాగా, ఏంది ఇది, అండ్ బోగస్ గారి వాయిస్ ఏమో తరుణ్ భాస్కర్ వాయిస్ లాగా అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్. అదే, మనం జలుబు వచ్చినప్పుడు ఒకలాగా, జలుబు రానప్పుడు ఒకలాగా ఉంటుంది. మేబీ దానివల్లేమో. కానీ మనం చాలా సెల్ఫ్ స్టార్టింగ్ ఆంటర్ప్రినర్స్ కాబట్టి ఇందులో కూడా నాకు ఒక రెవెన్యూ స్ట్రీమ్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి తరుణ్ భాస్కర్, నోయల్ ఇంకా ప్రియదర్శి వీళ్ళందరికీ మనం డబ్బింగ్ చేసేచ్చు. డీజేటీలు అందరికీ మనం డబ్బింగ్ చేసేది ఈజీగా. మీ ఎపిసోడ్స్ అన్ని ఆల్మోస్ట్ వినేసాను బింజ్ లో. క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ చాలా బాగా మెయింటైన్ చేశారు అన్ని ఎపిసోడ్స్ లో. నా ఫేవరెట్ అయితే కబడదారి, సినిమా బండి, బ్రోచేవారెవరా, టక్ జగదీష్, లవ్ స్టోరీ. ఓ, చాలా మంచి సెలెక్షన్ ఇది, చాలా డైవర్స్ సెలెక్షన్ కూడా. కానీ నాకు మాత్రం నచ్చింది, కామన్ ఫేవరెట్ నాకు అమృతకి ఆబ్వియస్లీ బోగస్ కపటదారి. క్లాసిక్. సో థై గ్యాప్ కల్ట్ క్లాసిక్ అది. యా. సో మెయిన్ గా అండర్ లైన్ చేయాల్సిన పాయింట్, చాలా మీ కాంటెంట్ అండర్ రేటెడ్ అనిపించింది. అది హైలైట్ బోల్డ్ లో రాయాలి. అది గుర్తు చేసుకుంటూ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం ట్విట్టర్ లోకి. ఆగు, ఫస్ట్ అయితే నేను థ్యాంక్ యూ చెప్పొద్దా నేను అమృతకి? అయిపోయిందా? నీకు నచ్చింది మాట్లాడేసుకుంటే మీరు మాట్లాడుకుంటే ఇక నేను ఎందుకు రా ఇక్కడ, నేను వెళ్ళిపోవాలనా? చెప్పేసాను. అమృత, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను మెసేజ్ రాయమన్నావు, నువ్వు పారాగ్రాఫ్ లో కాంపోజిషన్ కంపోజ్ చేసి రాసినావు. నెక్స్ట్ నువ్వు బింజ్ లో విన్నావన్నావు, ఆ బింజ్ యాప్ ఏదో చెప్తే మేము అక్కడ కూడా పోయి కామెంట్స్ చెక్ చేస్తాము. ఓకే, అండ్ నా వాయిసెస్ ని మాకు ఒక కొత్త రెవెన్యూ స్ట్రీమ్ తెలిపినందుకు చాలా థ్యాంక్ యూ. ఓపిక్గా 5 పారాగ్రాఫ్లు 3 పేజీలు 4 హ్యాండ్ రైటింగ్లతో మాకు మెసేజ్ రాసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అండ్ నీ ప్రొఫెషన్ ఏంటో చెప్తే, నీ ప్రొఫెషన్ బట్టి మేము డొనేషన్ అడుగుతాము. వీఆర్ టెలింగ్ దట్. అది. నెక్స్ట్ వచ్చి బ్రూట్ మన ఈమెయిల్ mindthegap@gmail.com ఫ్రెష్ గా రాసింది అమృత్.
ఇది రిపీట్. అచ్చా అట్లా చెప్పు. అదే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏంది అదే పేర్లు వస్తున్నాయి ఊకే అని. రిపీట్ అఫెండర్ అమృత్. నమస్కారం అండి. నమస్కారం బోగస్ మరియు బీయింగ్ బ్రూట్ గారు. నేను అమృత్ బ్రాకెట్స్ లో ఎస్ విషం లాంటి వాడిని. అమృత్ కాల్ బ్యాక్స్. ఎస్. మొదలుగా ఐ ఫైండ్ యువర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పాడ్కాస్ట్ కాంటెంట్ వెరీ ఎంటర్టైనింగ్. ఇన్ఫాక్ట్ వీక్ బై వీక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. అవునా, మనం ట్రై చేయట్లేదే. The reading episode in English podcast really made me want to develop the habit. నేను ఒక రీడర్ కాదు. అయ్యో. Now if I will read or not is totally dependent on me, but you guys have definitely sparked a fire. So huge shout out for that in Brute style. Right. తెలుగు పాడ్కాస్ట్ యాజ్ యూజువల్ డామ్ ఎంటర్టైనింగ్, హిలేరియస్ as always. మీ ఎపిసోడ్స్ వల్ల కొన్ని మూవీస్ చూసి థరోలీ ఎంజాయ్ చేశాను. సో కీప్ అప్ ద గుడ్ వర్క్. వెరీ గుడ్. అసలు ప్యాక్ అయ్యి ఉన్న రికమెండేషన్ లిస్ట్ లో నేను కూడా ఒకటి యాడ్ చేద్దామని చెప్పేసి అనుకోకుండా ఒక రోజు 2005 కమ్ ఆన్, వాట్ ఎ సెలెక్షన్. యా అనే మూవీని రికమెండ్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే నేను పెద్ద హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కి ఫ్యాన్ కాకపోయినా ఈ మూవీ అయితే నాకు చాలా స్పెషల్ గా ఉంటుంది ఎప్పుడు. ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, మ్యూజిక్, ఎస్పెషల్లీ హాంటింగ్ సైలెన్స్ ఇంటర్వెల్ సీన్ లో. కొంపదీసి అమృతేనా డైరెక్టర్ ఇది? అంత డీటెయిల్ గా చెప్తున్నాడు. డైరెక్టర్ ఎవరో తెలుసు మనకి. ఐ పర్సనలీ ఫీల్ నో తెలుగు హారర్ ఆర్ థ్రిల్లర్ వాస్ దిస్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. Debatable. Given the number of movies in the genre. And lastly, this movie isn't talked about and often overlooked. Yeah. Okay. సో ఇన్ని పారాలు రాసి మీ టైం దొబ్బినందుకు మన్నించండి. అమృత్ ఇది నువ్వు అందరినీ అడగాలి, ఎందుకంటే అందరి టైం దొబ్బావు ఇప్పుడు. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పాడ్కాస్ట్ హార్ట్ ఇమోజీ. ఓ టచ్. అండ్ కింద PS బోగస్ అన్నకి పెద్ద ఫ్యాన్ ని. ఐ బిలీవ్ ఇన్ బోగస్ ను ఫ్యాన్స్ అసోసియేషన్ సుప్రమసీ. ఓ ఇవాళ బోగస్ కూడా సమ్మగా చల్లగా పడుకుంటాడు ఇక. మన ఇద్దరికి బాగా నిద్రపట్టేట. అవును, నాకు తెలిసి ఈ రికార్డింగ్ గురికనే ఉంటదేమో. అంతే. సో అమృత్, బై ద వే థ్యాంక్స్ ఫర్ రీరైటింగ్. మాకు మళ్ళీ రాసినావు. అడిగని ప్రశ్నకి టాపర్ ఎట్లయితే క్లాస్ లో ఒక పెద్ద అక్కర్లేని ఆన్సర్ ఇస్తాడు, అట్లనే నువ్వు కూడా చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చినావు మాకు. అందుకనే ముందు చూపుగా నీ పేరు వినగానే ఒక విషయం లాంటి వాడిని అని చెప్పేసిన నేను. అండ్ వన్స్ అగైన్ నీలో ఒక చాలా పెద్ద సిగ్మా యాటిట్యూడ్ కనబడ్డది. నిన్ను ఇంత ప్రొవోక్ చేసిన మా రీడింగ్ ఎపిసోడ్ చదువుతా అది నా ఇష్టం అన్నావు చూడు. వి లైక్ దట్. ఆ యాటిట్యూడ్ మాకు చాలా నచ్చింది. అండ్ ప్లీజ్ కీప్ షేరింగ్, ప్లీజ్ కీప్ రైటింగ్. వింటూ ఉండు థాయ్ గ్యాప్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్లు అండ్ ఎంటర్టైన్ అవుతూ ఉండు. అండ్ వీఆర్ హ్యాపీ దట్ యువర్ స్టిల్ లిస్నింగ్. యా, అండ్ అమృత్ నీ మెయిల్ కి చాలా థ్యాంక్స్. అండ్ అఫ్ కోర్స్ నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి అసోసియేషన్ కి నువ్వే ప్రెసిడెంట్. ఇంకా ఇంకేంది అమృత్, నువ్వు కూడా చల్లగా వాడుకోయా. అసోసియేషన్ ఆఫ్ వన్. అది నేను కూడా ఉన్నా బోగస్. అబ్బా యా. అబ్బా బాబా, మరి మ్యూటీని ఎట్లా ఫామ్ అవుతుంది? నాలాంటి వాడు ఒకటి ఉండాలి కదా. నువ్వు పుల్ల పెట్టడానికి ఉన్నావు మరి డౌటా? నెక్స్ట్ బ్రూట్ వచ్చేసి మురళీధర్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. మురళనా, నమస్తే పెద్దనా, అంతా క్షేమమేనా? మురళీధర్ ఏమన్నారంటే, మై ఫ్యామిలీ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యర్ పాడ్కాస్ట్. అంటే నువ్వు కాదా? అదే అదే రీడ్ బిట్వీన్ ద లైన్స్. అది మనం ఇట్లా పట్టేస్తాం. లాయర్స్ అయి ఉండాలి అసలు. కరెక్ట్ బోగస్. Listen to every one of them and shared it with my college friends, groups, office groups, etc. Oh, still not him. Yes. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. My wife who saw this movie was saying that, ante this movie ante 18 pages gurinchi. Acha. My wife who saw this movie was saying that I could not understand this movie and hope Bogus and Brute can explain what they were trying to convey. మేము ఉన్నదే అందుకు. అంతే, మేము ప్రొఫెషనల్ రివ్యూవర్స్. ఎస్. అదే కాకుండా మా ఇద్దరిలో షేర్ లాక్ అంత ఐక్యూ ఉన్నది. యా. సో ఇలాంటి అర్థం కాని మూవీలు చూడొద్దని చెప్పడమే మా బాధ్యత. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అప్పుడే చూసేసిండ్రు. సో మీ వైఫ్కి చెప్పండి దట్ ఒకసారి మళ్ళీ పాడ్కాస్ట్ ఎపిసోడ్ విని ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగమని చెప్పండి, మేము క్లారిఫై చేస్తాము. అది కాక థ్యాంక్స్ అలాట్ మురళి రాసినందుకు. ఈవెన్ బిగ్గర్ థ్యాంక్స్ అందరికి షేర్ చేస్తున్నందుకు. ఇన్ఫాక్ట్ మాకు ఇట్లా ఒక పిక్చర్ పెయింట్ అయింది. ఇట్లా మా ఫ్యామిలీ వాళ్ళకి, మా ఆఫీస్ వాళ్ళకి, కాలేజ్ ఫ్రెండ్స్ కి అందరికి ఇట్లా షేర్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఇట్లా ఒక జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పాంప్లెట్లు ఇస్తున్నారు ఇట్లా తైగాది. సో ఆ డెడికేషన్ కి, ఆ కమిట్మెంట్ కి వీఆర్ రియలీ రియలీ గ్రేట్ఫుల్. యా, నాకైతే అమీర్పేట్ చౌరస్తా, మైత్రివనం, థైగ్యాప్, టీజీ. బట్ సీరియస్లీ చాలా థ్యాంక్ యూ రాసినందుకు. అండ్ ఆల్సో మమ్మల్ని ఫాలో చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. నీకోసమైనా మేము ఇంకో 3 episodes రికార్డ్ చేస్తాం. పక్కా 100%. అది. సో బ్రూట్, ఇంతటితో ఇవాళ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. అది ఎంతో మంది రాశారు. ఏమన్నా రాశారు అసలు?
నాకు ఒకటి స్టన్నింగ్ ఏమనిపిస్తుంది తెలుసా, ఆ. మీరు వీక్ కి ఇంప్రూవ్ అవుతున్నారు అంటున్నారు అందరూ. యా నాకు అర్థం కావట్లేదు ఎట్లా వస్తుందో మనకు. ఇది మనం కొంచెం రెట్రాస్పెక్ట్ చేయాలి. లేదు అదే నువ్వు అదే ప్రైవేట్ లో చేసుకుందాము, పబ్లిక్ లో చేయకు ఇట్లాంటి పనులు. లేదు మనకి హోంవర్క్ ఇదంతా. యా యా ఈ పరిస్థితి వచ్చింది, మనం ఇచ్చేది కాక మనకి ఇస్తున్నారు హోంవర్క్ ఇంకా. ఎస్ ఎస్ ఇంతటితో అనుకోకుండా ఒక రోజు అయితే చేయాలి మనం. చేయాల్సింది అదైతే చాలా ఉన్నాయి decided. అట్లా క్షణక్షణం లేదు చాలా మంది అడుగుతున్నారు. మెన్షన్ చేశారు, అట్లీస్ట్ ఒక 4-5 మెన్షన్ చేశారు. బ్రాండ్ రికాల్ ఉంది. సో యా అనుకోకుండా ఒక రోజు వై నాట్ లెట్స్ డెఫినెట్లీ అది చూసేసినాం కూడా మనం. ఓ ఎప్పుడు. సో ఇప్పుడు ఇవన్నీ ముఖ్యమైన సెగ్మెంట్లు సమాప్తం అయిపోయినాయి కాబట్టి మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీ మనం చేసే రివ్యూకి వచ్చేద్దాం. ముఖ చరిత్ర మన సినిమా ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది, అందరూ చూడండి తప్పకుండా. యా అండ్ బ్రూట్ సమయం వచ్చేసింది సారాంశం చెప్పడానికి. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లో మేము సారీ ఏమన్నా సారాంశం ఓ సారాంశమా. Yes. నాకు ఎందుకో ఇట్లా సమయం వచ్చింది అనగానే నాకు అవార్డ్ విన్నింగ్ ఇంపార్టెంట్ పనే అదే గుర్తొస్తుంది. ప్రొఫెషనల్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. Yeah. సో ముఖబింబము సారాంశం ఏంటంటే సత్య మాయా కాదు రైట్. నన్ను చెప్పనిస్తావా బాబు? నన్ను చెప్పనిస్తావా? చెప్పనిస్తున్నా. నువ్వు చెప్పిన పేర్లేవి నాకు గుర్తు లేకుండా నాకైతే నాకు దాని పేర్లు తప్పంటే నిన్ను నువ్వే తిట్టుకో. సత్య, మాయా ఇంకా రాజ్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో రాజ్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉంటాడు, మాయా ఒక అనాథ ఉంటది, సత్య అట్లా ముగ్గురు మంది ఇది కబాబే హడ్డీ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు ఇట్లా ఏదో కలుసుకుంటారు ఆన్ ఇట్లా ర్యాండమ్ ఒక రోజు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇట్లా చిన్నప్పటి ఫ్రెండ్షిప్ ఇట్లా మళ్ళీ రీకిండిల్ అవుతుంది. స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. అదే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తావు కదా, కాలేజ్కి వెళ్తావు. ఆ చిన్నప్పుడు చెప్పని క్లారిఫై చేయలేదు అంతే. తర్వాత చెప్పు అయితే అందరికి ఆఫ్లైన్ చెప్పు. అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇట్లా చిన్నప్పటి ఫ్రెండ్షిప్ మళ్ళీ రీకిండిల్ అయినప్పుడు వీళ్ళు వావ్ అనుకుంటారు. అండ్ రాజ్కి ఇట్లా పెళ్లి చూపులు అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఒక ఊరికి వెళ్ళి ఒక అమ్మాయిని కలుస్తాడు, ఆమె పేరు మహతిని కలవంగానే రాజు ఇట్లా నేను నిన్ను 2 రోజుల నుంచి చూస్తున్నాను, చూడగానే నువ్వు చాలా నచ్చావు, వీ హ్యావ్ టు మ్యారీ, దట్స్ ఆల్, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ అంటాడు. అని చెప్పి మధ్యలో 3 రోజెస్ టీది బ్రాండింగ్ నడుస్తుంది కొంతసేపు. ఆ బ్రాండింగ్ లోనే యాజ్ యూజువల్ ప్రతి యాడ్ చివర ఒక మొగుడు పిల్లలు ఎట్లయితే కలిసిపోతారో ఇది సీన్ ఎందుకు కూడా మహతి ఇంకా రాజ్ కుమార్ పెళ్లికి ఒప్పుకుంటారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని వాపస్ వచ్చేస్తారు. ఈ పెళ్లి అవుతున్నప్పుడు మాయా ఎందుకో చాలా డిస్ట్రాక్టెడ్ గా ఉంటది. ఏంటి అని మనం గెస్ చేయడానికి ట్రై చేసే లోపలే మాయాకి రాజ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి అది తెలుస్తుంది. ఇది తెలిసిన సత్య ఏమైనా చేస్తాడంటే ఏం ఇక్కడ వాడు భోజనం చేస్తాడు పోయి పెళ్లిలో. ఓకే 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 ఇదంతా బాగానే ఉంది. 1-2 years అయిపోతాయి అనుకుంటా, మాకు తెలియదు ఎన్ని ఏళ్ళు అవుతాయో. మహతి ఆబ్వియస్లీ ఒక కన్సీవ్ అవుతుంది, ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ మాయా ఇంకా బాధలో ఉంటది అన్నమాట. ఇట్లా రాజ్కి పెళ్లి అయిపోయింది, నా ప్రేమ నాకు దొరకలేదని. సో హఠాత్తుగా ఆ బాధలో పోయి యాక్సిడెంట్ చేసుకుంటది మాయా. యాక్సిడెంట్ చేసుకోగానే ఇట్లా రాజు వీళ్ళందరూ వెళ్తారు చిన్నప్పటి ఫ్రెండ్స్. అరే ఏమైంది మాయకి ఎప్పుడు ఇట్లానే గుద్దుకుంటుంటది, కార్లన్నీ ఖరాబ్ చేస్తుంది అని. వెళ్ళి చూస్తే అయ్యో మొహం అంతా పచ్చడి అయిపోయింది, ఎట్లా హౌనో అంటే ఒక రేర్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది మాయది. ఆ రేర్ బ్లడ్ గ్రూప్ ఏంటంటే ఏబీ నెగిటివ్ అన్నమాట. ఫార్చునేట్లీ రీసెంట్ గా పెళ్ళైన రాజ్ వైఫ్ మహతికి కూడా అదే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. సో బ్లడ్ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ చాలా ఫేవరెట్ ఫ్రెండ్ ఈమె అని. ఇస్తే ఏమవుతుందంటే బ్లడ్ ఇచ్చిన మహతి చచ్చిపోతుంది కానీ బ్లడ్ తీసుకున్న మాయా బతుకుతుంది. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మహతి చచ్చిపోయింది, మాయా మొహం అంతా పచ్చడైంది. అండ్ సరైన సమయానికి సరైన సిచ్యువేషన్ లో ఉన్నట్టు రాజు కూడా ప్లాస్టిక్ సర్జన్ అయ్యాడు. సో మహతి ఫేస్ ని తీసుకెళ్లి మాయా పైన పెడతాడు అనమాట. దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్స్ అవుతాయి, అసలు మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్తుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టోరీ అని తెలుసుకోవడానికే మీరు చూడాలి ముఖ్యమంత్రి ఆన్ అమెజాన్ ప్రైమ్. బోగస్ ఇప్పుడు ఫీల్ అయినావా? నేను ఎట్లా ఫీల్ అవుతున్నా జనరల్ గా? లేదు బేసిక్ గా ఈ సినిమా చూసేటప్పుడు నేను నమ్మలేకపోయా. 2 గంటలే నా ఈ సినిమా నాకు చూస్తున్నప్పుడు ఎందుకు 3 గంటలు అనిపించింది అనుకున్నా. నీ సారాంశం నాకు 4 గంటలు అనిపించింది. ఏమైనా అచీవ్మెంట్ అసలు నిజంగా అది. బోగస్ నేను ఒక తుడిసిన అర్థం లాంటి అది తెలుసు నా గురించి. సారాంశం అంటే ఇట్లా ఇప్పి సీన్ టు సీన్ వీడు ఈ సబ్బు వాడిండు, వాడు ఇక్కడ గోక్కుండు, ఈ డీటెయిల్ లో చెప్పాలి. నేను ఎన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడలే. స్క్రీన్ ప్లే గురించి చెప్పలే, వాళ్ళు ఏం పట్టారు, కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి చెప్పలే, మ్యూజిక్ గురించి చెప్పలే, ఎన్ని పాటలు ఉన్నాయి, ఏం చేసినో చెప్పలే, సత్య వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పలే. నేను చాలా విషయాలు ఇంకా మనం డిస్కస్ చేసుకునే ఉన్నాయి. ఇలా సింపుల్ గా చెప్పాలంటే సారాంశం దీనికి ఒక హీరో వాడు పెళ్ళాం మొహం తీసి వాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మొహం మీద, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు అది, బేవకూఫ్. అది స్కూల్ లవ్, అది స్కూల్ క్రష్. నీకు తెలియదు, నీకు బతుక్ అనేది లేదు, స్కూల్లో నీకు రొమాన్స్ అనేది లేదు, నీకేం తెలుస్తాయి ఎట్లా? అది ఇది ఎవరు చెప్తున్నారంటే హార్డ్ కోర్ బాయ్స్ స్కూల్ నుంచి వచ్చిన బోగస్ చెప్తున్నాడు.
బాయ్స్ స్కూల్ మధ్యలో చేసిన మొదటి నుంచి చివరి దాకా కాదు. అంటే నువ్వు ఫస్ట్ ముందు మేము కూడా హైదరాబాద్ లో ఉండే, మేము కూడా కమలాపురి కాలనీలో తిరుగుతుండే స్కూల్లో, మావి కూడా రొమాన్సులు జరుగుతుండే. నీకు ఏమనుకుంటున్నావు? ఆయాలకు లైన్ కొడుతుండే, అబ్బాయితో మంచిగా ఓడుస్తుంది ఆయా అని. ఇవన్నీ కాదు బోకస్, సారాంశం చెప్పినాము, అయిపోయింది. సారాంశం అయిపోయింది. ఇప్పుడు స్పాయిలర్లు లేకుండా అన్నమాట అది. ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఎగ్జాక్ట్లీ డీటెయిల్ గా మనం ఈ సినిమాని రివ్యూ చేసుకుందాం. దొర్లి. ఎస్, మొదలుగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అండ్ ఇది మనం ఎంత గుడ్డిగా దీన్ని పిక్ చేసామంటే ఈ సినిమాని, అట్లా చెప్పద్దు, మనం ప్రొఫెషనల్ రివ్యూర్స్ చాలా రీసెర్చ్ చేసి పిక్ చేసినాం అనాలి. ఎందుకు ఇట్లా గుడ్డిగా గుడ్డిలో మెల్ల అన్నట్టు? గుడ్డిగా అంటే తెలుగు అది భాష తప్పైందేమో, ఇంట్యూషన్ అంటారు ఇంగ్లీష్ లో. దివ్య దృష్టి, అది అట్లా భారీ వర్డ్ లో కరెక్ట్ పేరు వచ్చింది, తెలుగులో దాన్ని గుడ్డిగా అంటారు. కరెక్ట్ వర్డ్. సో దివ్య దృష్టితో ఈ ప్రైమ్ లోనే 4 సినిమాలు ఉండే చూడనివి. ఎప్పుడు అసలు అసలు సినిమానేనా, దీని పోస్టర్ వచ్చిందా, ఎక్కడ ఏంది అంటే 4 టపక్ అని వచ్చేసినాయి. ఆహాలో ఇంకో 4-5 ఉన్నాయి సినిమాలు ఆడ. ఈ సిచ్యువేషన్ లో థై గ్యాప్ అసలు పరక్కే అసలు చుంతా అంటారు. ఈ సినిమా చూసినాం బ్రూట్. ఇంకా నువ్వు చెప్పు, నీకు ఏమనిపించింది చెప్పేసి. ఆఫ్రికా అడవుల్లో గానా అనే కంట్రీ నుంచి ఎట్లయితే ప్యూరెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాఫీ వస్తుందో, ఎట్లయితే అమృత్ అనగనగా ఒక రోజు ఒక మంచి థ్రిల్లర్ అన్నాడో, అనుకోకుండా ఒక రోజు ఒక మంచి థ్రిల్లర్ అన్నాడు, అట్లనే బోకస్ మన హార్డ్ వర్క్ చాలా పే ఆఫ్ చేసింది. ఆఫ్ ద బ్యాట్ చెప్తున్నా, 2 గంటల మూవీ ఇది. ఎంత తీయాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి, క్లారిటీ పెట్టుకొని ఒక మూవీ తీస్తే ఎలా దాని అవుట్పుట్ ఉంటుందో అట్లా ఉంటే ఈ మూవీ అవుట్పుట్. ఇది ఫస్ట్, ఇది ఓవరాల్ గా చెప్తున్నా నేను. ఎక్కువ అనవసరమైన చెత్త లేకుండా నాకు. అండ్ ఆబ్వియస్లీ అగైన్ చిన్న ఫేవరెట్స్ ఉన్నాయి నావి. అన్నెసెసరీ లవ్వులు పివ్వులు అన్న జూబీలే, అదొక ఫేవరెట్ నాది. కానీ ఓవరాల్ గా డ్రామా థ్రిల్లర్ అన్నాడు, దీన్ని డ్రామా సస్పెన్స్ అన్నాడు. సస్పెన్స్ డ్రామా అని ఉండే జానర్. అట్లీస్ట్ డ్రామా సస్పెన్స్ వరకు వాళ్ళు డీసెంట్ గానే మెయింటైన్ చేశారు నన్ను అడిగితే. ఇది ఎట్లా అంటే ఈ సస్పెన్స్ ఎక్కడ కిక్ ఇన్ అవుతుంది నీకు, సినిమా సగంలో స్టార్ట్ అవుతుంది సస్పెన్స్. అక్కడ దాకా హే నైస్ రొమాంటిక్ పెళ్లి చూపులు నడుస్తున్నాయి, ఇట్లా మన హీరోకి హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఉంది, ఇట్లా ఫ్లర్టింగ్ చేసుకుంటున్నారు, నడుస్తుంది బానే, సరసాలు ఆడుతుంటే బానే ఉంది కదా అని చెప్పి సడన్ గా స్విచ్ కొడుతుంది సినిమా. అవును, అదే అంటున్నా కదా, ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు నాకైతే. ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ సీన్ లో అంత మాత్రం చెప్పి వెళ్ళిపోయారు. సో అది నాకు పెద్ద పాజిటివ్ అది. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలే. అండ్ అగైన్ నువ్వు అంటూ ఉంటావు కదా, నువ్వు స్టార్టింగ్ లోనే గెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు ఏమవుతుంది అది అని. నాకు ఆ టైం ఇవ్వలే మూవీ. సో విచ్ ఈస్ అ బిగ్ పాజిటివ్ ఫర్ అ సస్పెన్స్ మూవీ. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ లోనే ఒక కిట్కు పెట్టినావు అనుకో, జనరలీ ఇక నువ్వు యూ మేక్ ద ఆడియన్స్ థింక్, ఆలోచిస్తుంటారు అరే ఇప్పుడు ఏమై ఉంటుంది, వీడై ఉంటాడా వాడై ఉంటాడా ఏమై ఉంటుంది. ఇక్కడ ఆ టైమే దొరకలే నాకు అసలు. సో అందుకనే నాకు పర్సనలీ అయితే ఓ సస్పెన్స్ మూవీకి జస్టిస్ చేసినట్టు అనిపించింది. ఓకే, సో నాకు ఇది డ్రామా కంటే ఎక్కువ థ్రిల్లర్ వైపు ఎక్కువ వెళ్ళింది అనిపించింది. డ్రామా కూడా ఉండే కొంచెం, కానీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్. అండ్ సస్పెన్స్ కూడా ఎలా అంటే అది టెక్నికల్లీ సస్పెన్స్ కూడా అనలేము, ఎందుకంటే జనరలీ సస్పెన్స్ సినిమాలో ఎట్లా ఉంటుంది, హూ డన్ ఇట్ అని ఉంటుంది, ఎవడు చేశాడు, చంపింది ఎవడు, పెచాన్ కాన్, ఇట్లాంటివన్నీ నడుస్తుంటాయి. కాకపోతే ఇందులో ఎవడు చేశాడనేది కాదు సస్పెన్స్, అసలు ఎలా జరిగింది, ఇది ఎలా జరుగుతుంది, మనం ఇప్పటిదాకా చూసింది మనకి కనబడలేదే, అసలు ఎందుకు ఈ సంఘటనలన్నీ ఎప్పటికల్లా జరుగుతున్నాయి, ఎలా జరుగుతూ వచ్చాయి, ఎందుకు అయింది అసలు, ఈ క్వశ్చన్స్ అన్ని వస్తాయి ఆడియన్స్ మైండ్ లో. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ అది, విచ్ నాకు అది ప్లస్. అది ఒక విలన్ సస్పెన్స్ కాదు ఇది. టిపికల్ ఒక విలన్ క్యారెక్టర్ ఉన్నాడు, వాడే చేస్తున్నాడు, వాడు ఎప్పుడప్పుడు బయటపడతాడు అన్న సస్పెన్స్ కాదు ఇది. అదే నువ్వు అన్నట్టు స్టోరీ సస్పెన్స్ ఇది. స్టోరీ ఎట్లా వెళ్తుంది, ఎట్లా ముందుకు సాగుతుంది, ఇప్పుడు ఏం తెలుసుకుంటా నేను స్టోరీలో అన్న సస్పెన్స్ మంచిగా ఉండే. అండ్ అది బాగా ఎగ్జిక్యూట్ చేసిండ్రు, జబర్దస్త్ ఎగ్జిక్యూట్ చేసిండు నన్ను అడిగితే. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నన్ను అడుగు ఎట్లా ఎగ్జిక్యూట్ చేసిండు అని. నన్ను అడుగుతే అన్నావు, నువ్వు అడుగు మరి. నన్ను అడుగుతే చెప్పాలి, అడుగు బ్రూట్ నేను ఏదో అడుగుదా అనిపిస్తాడు. అడుగు, ఫీల్ ఫ్రీ. అరే ఫీల్ ఫ్రీ, అనుకుంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయబోకస్. సరే అడిగేసిన అనుకొని చెప్పేసి ఇంకా వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఏదైతే వీళ్ళ సస్పెన్స్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉండేనో సూపర్ చింపేసిండా.
స్టార్ట్ టు ఫినిష్ ఆ యాటిట్యూడ్ కనిపించింది అవును. వీళ్ళలో. ఎందుకంటే టైటిల్స్ ఎలాగైతే చూపించారో ఆ టైటిల్స్ కూడా ఎప్పుడు వచ్చాయి, లాస్ట్ లో వచ్చాయి అనుకుంటా. హీరో హీరోయిన్ హీజ్ అది అని చెప్పేసి. ఇవన్నీ నేను చూడలేదు. ఓకే, సో నేను ఆ టైటిల్ గీటులు కూడా బ్రీఫ్ గా చెప్తా, నువ్వు ఇవి చూడవు కాబట్టి. నేను నీకంటే ఒక పావు కిలో ఎక్కువ ప్రొఫెషనల్ కాబట్టి నేను నీకు షేర్ ఇస్తా, అడిగితే చెప్తా. బోగస్ అని ఇప్పుడే చెప్తున్నా, నువ్వు రాసి పెట్టుకో ఎక్కడైనా. ఏ రోజైతే మనం వీడియో పాడ్కాస్ట్ చేస్తామో నువ్వు పావు కిలో కాదు నాన్న, ఒక 40 కిలోలు నాకంటే ప్రొఫెషనల్. ఓకేనా? ఇదిగో ఇట్లా నువ్వు గుమరా చేయకు మన ఆడియన్స్, జస్ట్ పావు కిలో అర్ధ కిలో అనుకుంటూ. రైట్. నువ్వు మరి అట్లా 40 దాకా పోకు. ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నాం, వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం, ఇట్లా 40 దాకా పోకు అప్పుడే. ఓకే, మళ్ళీ వెళ్తున్నా మనం గ్రూప్ యాక్టివిటీ వెళ్తున్నాం ఆడుతూ సో ఆ పాయింట్ ఏంటంటే, యాజ్ యూజువల్ నన్ను డిస్ట్రాక్ట్ చేసి పడేస్తాను. టైటిల్స్ గురించి ఏదో ఆగబోయినావు. ఈ టైటిల్స్ ఎండ్ లో పెట్టారనుకుంటా బ్రో. ఆ టైటిల్స్ కూడా ఎట్లా అంటే, ప్లాస్టిక్ సర్జన్ రాజ్ వచ్చి హీఈస్ ద హీరో అని చెప్పి, తర్వాత మహతి వచ్చి షీఈస్ ద హీరోయిన్ అని చెప్పి, అండ్ తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ కి అట్లా అట్లా స్లైడ్, యానిమేటెడ్ స్లైడ్ ఇచ్చుకుంటూ ఇంట్రొడక్షన్ ఇచ్చి, దాని తర్వాత ఎండ్ లో బట్ స్టోరీ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఏదో అట్లా వచ్చింది లాస్ట్ వాళ్ళ క్యాప్షన్. సో దే ఎండెడ్ ఇట్ విత్ దట్ అనమాట. సో బేసిక్ గా వీళ్ళందరూ ఉన్నారు, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కానీ స్టోరీస్ ఆర్ మెయిన్ ఇది అని. అది నిజంగా రాసి ఉంటుంది, నీకు ఎగ్జిక్యూషన్ లో నీకు కనబడింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు నిజంగా అది రాసి ఉంటే కనుక ఇట్ ఈస్, ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అనుకుంది రాసింది చూపించేది ఒక్కటే ఉండడం చాలా కష్టం, చాలా కష్టం. ఎంత సింపుల్ స్టోరీ కానీ ఎంత. అండ్ ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఇది యాక్చువల్లీ కొంచెం ఆఫ్ బీట్ స్టోరీ కూడా. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ మెయిన్ స్ట్రీమ్ సస్పెన్స్ కాదు. ఇట్లా ఒక సైకో లవర్ ఉన్నాడు, వాడు పోయి అమ్మాయి వెనకాల చుట్టూ తిరుగుతున్నాడు, అట్లా చెత్త లేకుండా ఒక ప్రాపర్ ఆఫ్ బీట్ స్టోరీ. అండ్ వాళ్ళు క్యారెక్టరైజేషన్ ఎంత బ్యూటిఫుల్ గా రాసిండంటే, నేను అదే అంట మళ్ళీ ఆ లేయరింగ్ అవంతా కనబడుతున్నాయి నీకు ఇన్ ద స్టోరీ, ఇన్ ద ఇది. అండ్ నీకు ఆ క్యారెక్టర్ లా గుర్తుండదు. ఎస్పెషలీ ఎవరైతే మహతి లెస్ మాయా రోల్ చేసిందో ఆమెకు చాలా ఛాలెంజింగ్ ఉండే, ఎందుకంటే 2 కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. అది మహతి లాగా ఉన్నప్పుడు ఓ ఊరి పిల్ల, వెరీ సింపుల్ టన్, ఇట్లా ఫ్యామిలీ ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగి బాగా గారాబమయ్యి, దెన్ షీఈ్ ఎక్స్పోజ్ టు దిస్ సిటీ వరల్డ్, రైట్? దాని తర్వాత మాయా ఆర్ఫెన్, ఫ్యామిలీ లేకుండే, సో ఎక్స్ట్రీమ్ ఇండిపెండెన్స్ ఉండే యాజ్ వైల్ షీఈస్ గ్రోయింగ్ అప్. అది కాక కొంచెం రఫ్ అండ్ టఫ్, బికాస్ అదే కదా లైఫ్ విల్ మేక్ యూ టఫర్ అన్న క్యారెక్టర్ ఆమె, అండ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ అండ్ ఆల్. సో ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ కి ఇట్ వాస్ కంప్లీట్ 360 degree స్విచ్ అది. సో అవన్నీ కన్సిడర్ చేస్తే ఇట్ వాస్ నాట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వెల్ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్. ఇన్ఫాక్ట్ నేను కొంచెం ఐ విల్ గో ఎ స్టెప్ ఫర్దర్ అండ్ సే మంచిగా ప్రెప్ చేసిండ్రు అంతా. ఆ ప్రిపరేషన్ కూడా కనబడుతుంది. ఇదేదో గుడ్డిగా తీసిన కదా, అది నిజమో కాదు తెలియదు కానీ లేదు, కనబడుతుంది. ఆ ప్రెప్ కనబడింది. ఆ ప్రెప్ కనబడుతుండే చాలా. అది దానికి మళ్ళీ చాలా ప్లస్ పాయింట్స్ ఇస్తాను నేనైతే. అది ఎట్లా అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇంటెన్షనాలిటీ ఉండే. ఈ సినిమా మేము దేని మీద తీస్తున్నాము, దేని గురించి తీస్తున్నాము, దాని మూడ్ ఏంటి, దాని వైబ్ ఏంటి, మొత్తం ఆ ఎలిమెంట్స్ అన్నిట్లో ఇట్లా పాకినట్టు చేశారు, ఇట్లా అన్నిట్లో కన్వర్టెడ్ చేశారు. నేను అందుకనే టైటిల్స్ గురించి మాట్లాడా, ఎందుకంటే అందులో కూడా అంత కనిపించింది వాళ్ళ యాటిట్యూడ్. ప్లస్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో, స్టోరీ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో అన్నారు. కలర్ ఫోటో అన్న సినిమా మనం ఆ రోజు యాక్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ సినిమాలో సైకోలా చేస్తాడు, హిట్టులో విలన్ లా చేస్తాడు కదా, అదని ఉంది ఒకటి చూడాలి మనం. ఇప్పుడు చూద్దాం, ఇంకా ఈ కనెక్షన్ కూడా వచ్చింది కాబట్టి. సో నువ్వు చూడలేదు అది ఇంకా చూడలేదు, నేను చూసిన అది. ఓకే, సో ఈ వీళ్ళు వాళ్ళే బేసిక్ గా మేకర్ సేమ్. ఓకే, అది కూడా ఇట్స్ ఎ వెల్ డన్ మూవీ. అది తర్వాత మాట్లాడదాంలే మనం ఎప్పుడు మూవీలో. ఇంకోటి ఏంటంటే, ఓకే ఇలా ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా కొంచెం చూస్తున్నా ఎవరున్నారో అమెజాన్ ప్రైమ్ పేజ్ లోనే. ఆ పేజ్ లో ఉన్నప్పుడు ఈ సైలెంట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఆ ట్రైలర్ ప్లే అవుతుంది. చూస్తే ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ ఉందిరా అని చెప్పేసి ట్రైలర్ ప్లే చేసిన. ట్రైలర్ కూడా ఎంత బాగా కట్ చేశారు తెలుసా వీళ్ళు, ఎక్కువ రివీల్ చేయకుండా. అండ్ కొన్ని క్లెవర్ చీట్స్ వాడారు. ఆ చీట్స్ ఎట్లా అంటే ఒక బ్యాడ్ వేలో చీటింగ్ కాదు, గుడ్ వేలో, ద బెస్ట్ వేలో, అంటే ఒక క్లెవర్ ఇల్యూజన్ లాగా చూపించారు. ఆ ఉన్న స్టోరీ దాంట్లో రివీల్ చేయకుండా ఇంకా దేనికో మ్యాచ్ ఉన్నట్టు అట్లా చూపించారు. కానీ లిటరల్లీ ట్రైలర్ లో యూ వోంట్ బిలీవ్ సునీల్ కూడా చూపించారు తెలుసా ట్రైలర్ లో. కానీ చాలా సర్ప్రైజింగ్ కూడా, సునీల్ అంత చిన్న క్యారెక్టర్ ఇచ్చినారు అదొకటి. కానీ దే ఇంక్లూడెడ్ హిమ్ ఆల్సో. ఆ ఒక్క సీన్ ది కూడా
పెట్టారు. Yeah. అండ్ ఆ ట్రైలర్ ఎంత బాగా కట్ చేశారు, ఆ ట్రైలర్ ఎంత బాగా నరేట్ చేశారంటే అసలు రీసెంట్ గా నేను చూసిన ట్రైలర్స్ లో కూడా దిస్ వాజ్ అ వెరీ వెల్ డన్ ట్రైలర్. అసలు యా అది ఎట్లా అంటే సినిమాని ఇంకా ఎత్తుతుందే గానీ సర్వ్ చేస్తుంది కానీ ఇట్లా తుస్తాను గాలి అట్లా మొత్తం స్టోరీ చూపించి. అంటే అదే నువ్వు ట్రైలర్ చూసి మూవీ అనిపించాలి నీకు. ఎగ్జాక్ట్. అండ్ అది చేస్తాను, నేను ట్రైలర్ చూసిన బై ద వే నేను కూడా. ఓకే. అండ్ నాకు అదే అనిపించింది, మూవీ తీస్తున్నప్పుడు జనరలీ నువ్వు ట్రైలర్ కి కనెక్ట్ అవుతూ ఉంటావు కదా, సారీ మూవీ చూస్తున్నప్పుడు నువ్వు ట్రైలర్ కి కనెక్ట్ అవుతూ ఉంటావు. ఈ ట్రైలర్లు ఉండే, ఇది ట్రైలర్లు ఉండే, ఇదేంటి ఇక్కడ ఉంది, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది తెలుసా నాకు. బికాజ్ అగైన్ నేను అది ఐ ట్రై టు బిల్డ్ ద స్టోరీ కదా చూస్తున్నప్పుడు. సో నేను ఆ ట్రైలర్ చూసి అదేంది ఇట్లా ఉంది, అది నేను వేరేలాగా ఆలోచించినానే ఈ సీను. అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ మేకింగ్ మీ గో ఫార్వర్డ్. అండ్ అదొక పెద్ద ప్లస్ సార్. నీకు ఎప్పుడైతే స్టోరీ నేను ముందరికి లాగా తీసుకెళ్తూ ఉంటుందో ఒక ఆడియన్స్ గా, దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆల్రెడీ స్టోరీ నచ్చింది, నువ్వు అబ్జర్వ్ చేసేసినావు. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నా కానీ నువ్వు ఓవర్లుక్ చేస్తున్నావు. ఇదే డీజే టిల్లులో అయింది. టిల్లులో కూడా అటు ఇటు లాజిక్లు బిస్కెట్ అయినాయి. కానీ ఆ ఓవరాల్ మూవీ ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే దాని మొత్తం ఎగ్జిక్యూషన్ టు ద పాయింట్ ఉండే. ఆ మూవీ ఎంటర్టైనింగ్ ఉండే, ఆ బేసిక్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ ఉండే, క్యారెక్టర్ లేయర్ అంటే ఓవరాల్ గా మెయిన్ ఫౌండేషన్ అంతా మంచిగా ఉండేసరికి నీ చిన్న చిన్న లైట్ తీసుకున్నావు, ఎందుకు స్పెయిన్ కి పోతున్నావు అన్నీ ఉంటాయి చూడు. సో బేసిక్ గా ఈ సినిమాలో ఉన్న పెద్ద రిస్కియస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఆ ప్లాస్టిక్ సర్జరీ. అంటే ఆ ప్లాస్టిక్ సర్జరీ ఎట్లా అంటే అది ఇప్పుడు ఒక ఏక్తా కపూర్ దాన్ని స్టాంప్ కొట్టి చంపేసినట్టు స్టోరీ ట్రాక్ అది. ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ పెట్టి మనుషుల్ని మార్చేసి, సో ఆ ట్రాక్ లో వీళ్ళు పోతున్నా గానీ అది చాలా పెద్ద రిస్క్ అయ్యేది. ఎందుకంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆ టాపిక్ ని, దాని గురించి ఎంత రెఫరెన్స్ చేస్తారు, అక్కడ దొరికిపోతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కొన్ని క్రింజులు బయటపడతాయి. ఇట్లా వీళ్ళు ఎంత నీట్ గా చేశారంటే అంత రిస్కీ ఎలిమెంట్ ని కూడా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ, రెస్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ తో నింపి నీ దృష్టి ఇంకా బోధ అటువైపు. నాకు ఆ ప్లాస్టిక్ ఒప్పేసుకుంటావు, ఓకే అయింది. నాకు ప్లాస్టిక్ సర్జరీ సీన్ లో ఎక్కడ నచ్చింది తెలుసా నాకు, ఎగ్జాక్ట్లీ వేర్ ఐ ఫెల్ట్ దే నేల్డ్ ఇట్ హియర్ అని. వాడు మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాయా లేస్తుంది. లేస్తే వీడు డాక్టర్ చెప్తాడు, రాజ్ చెప్తాడు, నువ్వు పానిక్ అవ్వకు, స్ట్రెస్ కాకు, నేను ఒకటి చేసిన నీకు, ఓకే. అది మొత్తం బిల్డప్ ఇస్తాడు చూడ, ప్రెప్ చేస్తాడు బిఫోర్ అద్దం చూసుకునే ముందర. ఐ థాట్ అక్కడే వాళ్ళు నేల్ చేశారు. జనరలీ ఎట్లా చూపిస్తారు ప్లాస్టిక్ సర్జరీ సీన్లు, వాడు ఇట్లా గాజ్ దియంగానే ఇట్లా ఫోటో చూసుకుని ఓ ఇట్లా పోతాం. అంటే డాక్టర్ బేవకూఫ్ గాడు, వాడికి ఏం ప్రెప్. జనరల్ గా అయితే నీ కాలు ఎరిగినప్పుడు కూడా నువ్వు యాక్సిడెంట్ లో కాలు ఎరగొట్టుకున్నావు అనుకో, నీ కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత నువ్వు లేవగానే డాక్టర్ చెప్తాడు, ఎక్కువ కదలకమ్మా, స్ట్రెస్ తీసుకోకు, ఏదో నీ కాలు ఎరిగింది, ఇట్లా మొత్తం ప్రెప్ చేస్తారు మెంటలీ నువ్వు దాన్ని ఆ షాక్ ని హ్యాండిల్ చేసేటట్టు. ఎప్పుడైతే ఆ బిట్ పెట్టే, అది ఎక్కువ పెద్ద లాంగ్ బిట్ కూడా కాదు, ఒక 10-15 seconds బిట్. అది బిట్ అంటే వాడి డైలాగ్ అంటున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు అది పెట్టారో అండ్ మొత్తం ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉండేనో వీడి కెమెరా వైపు ఫేస్ చేస్తూ అది బ్యాక్గ్రౌండ్ లో అవుతుంది, నాకు అక్కడ అనిపించింది నౌ దే హ్యావ్ నేల్డ్ ద ప్లాస్టిక్ సర్జరీ. ఇది ఎందుకంటే ఆ ఆపరేషన్ చూపించడం పెద్ద విషయం కాదు, ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయడం, దాని రియాక్షన్ తీయడం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ అది వాళ్ళు పర్ఫెక్ట్ నేల్ చేశారు. అండ్ అక్కడ నాకు చాలా నచ్చింది. నాకు ఎక్కడ నేల్ చేశారు అనిపించింది తెలుసా ఈ ప్లాస్టిక్ సర్జరీ, ఏ స్పాట్ లో నేల్ చేశారు అనిపించింది అంటే ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక అమూల్ చీజ్ స్లైస్ తో చేస్తారు చూడు ఆపరేషన్, నువ్వు గమనించలేదా ఇది? లేదు. ఏంది అమూల్ చీజ్ స్లైస్ ఆపరేషన్ లో నేను చూస్తుండే, ఇది పెద్ద హైటెక్ ఆపరేషన్ కదా, వీళ్ళు ఎలా చూపిస్తారు అది కూడా కూర్చొని చూపిస్తారని చెప్పి ఇట్లా చూస్తుంటే గమనిస్తుంటే ఏం లేదు, రాజ్ ఆ బాడీ నుంచి ఏదో ఇట్లా తీసి ఒక కంటైనర్ లో పెడతాడు, అది ఒక ఫ్లాట్ ఎల్లో స్లైస్ లాగా ఉంటది. ఎగ్జాక్ట్లీ రోజు బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినే అమూల్ చీజ్ స్లైస్ ఉంటుంది సార్. నాకు అనిపించింది వావ్, అసలు నేను ఎప్పుడు చూడలే ఇట్లా ప్లాస్టిక్ సర్జరీని. నువ్వు ఇది బ్రేక్ఫాస్ట్ టైం కి చూసినావా? లేదు. నిజం చెప్పు. లేదు, ఎప్పుడు తిండిగోలు ఉంటుంది ఇది. సాయంత్రం టైంలో లిటరల్లీ నువ్వు మళ్ళీ పోయి చూడు సినిమాలో అమూల్ చీజ్ స్లైస్ బయటపడుతుంది. నాకు ఏమో అంత అదే డిస్కౌంట్ ఇది జస్ట్ ఫర్ అ జోక్ అంతే. ఎందుకంటే మెజారిటీ సినిమా బాగుంది, మెజారిటీ కాదు మొత్తం బాగుంది మూవీ. నాకు ఎక్కడ కూడా ఒక అరే ఇదేంది ఇట్లా చేసేసిండ్రు అన్నట్టయితే అనిపించలే. ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో మనం బొచ్చడు కోర్ట్ రూమ్ సీన్లు చూసినాం.
వీళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా తీసిండ్రు కోర్ట్ రూమ్ సీన్ అంటే ఎగ్జాక్ట్లీ. నాకైతే అరే నీ అమ్మ ఇది కూడా మంచిగా తీసిండ్రు ఆయన అనుకున్నా నేను. అండ్ అవి యాక్చువల్గా కొన్ని మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ కూడా అడ్రస్ చేశారు కోర్ట్ రూమ్ డ్రామాలో. రూల్స్ ఎట్లా యా ఆ డైనామిక్ తీసుకురావడం అనేది. అవును, ఎథిక్స్, ఆ రూల్స్. అండ్ కోర్ట్ రూమ్ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయకపోతుండే నేను ఫుల్ టైం ఇది ఏదో ప్లాస్టిక్ సర్జన్ ఏదో సైకో థ్రిల్లర్ లాగా అవుతుందేమో, గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఫేస్ ఇట్లా మార్చేసరికి పర్సనాలిటీ కలవడము ఏదో అట్లా చేస్తారేమో, సైకో థ్రిల్లర్ లాగా అవుతుందేమో. మన ఇదంతా లాటరీ కదా ఈ సినిమాలు మనం ఎత్తుకున్నప్పుడు. ఈధర్ మనం సంకనాగిపోయింది జిందగీ అన్నట్టు బయటపడతాం, లేకపోతే అరే చూసింది ట్రోపులే మనకు తెలిసిన అన్ని ఉన్నాయి, ఇది కూడా స్టాంప్ కొట్టారు అట్లా అని బయటపడతాం. లేకపోతే రేర్ గా ఈ మసూదా, ఈ సినిమా, ముఖ చిత్రం, ఈ టైప్ సినిమాల్లో అబ్బా టుడే వాజ్ అ గుడ్ డే అనిపిస్తుంది ఇట్లాంటి సినిమాలు చూసాక. అంటే టైం వెల్ స్పెంట్. టైం వెల్ స్పెంట్. ఇంకా నేను 2 గంటల సినిమా నేను 3 గంటలు చూసానన్న ఫీలింగ్ వచ్చాక కూడా టైం వెల్ స్పెంట్ అనే అంటాను. నాకు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది సార్ మూవీ చూసిన తర్వాత, ఈ థియేటర్ లో థియేటర్ లో చూస్తుండే కదా, జబర్దస్త్ ఉంటుండే థియేటర్. ఇమాజిన్ మనం థియేటర్ లో పాపం వాళ్ళకి ఆ రెవెన్యూ అయినా వస్తుంది కదా కొంచెం. అది నా ఫస్ట్ థాట్ ఉండే. మనం ఆ ఉల్టా వోక్స్ వాగన్ బదులు ఇది చూసిన పాపం వాళ్ళకు 200-300 రూపాయలు ఇచ్చినట్టు మనం కూడా ప్రసాద్ లో తిన్నట్టు ఉంటది. అరే బాగుంటది కదా అనుకున్నా. ఇదే పాయింట్ మీద ఇంకో డిస్కౌంట్ ఆర్గ్యుమెంట్ కూడా చేయొచ్చు మనం. ఇట్లా ఓటీటీలో సడన్ గా స్లీపర్ హిట్స్ అవుతాయి చూడు, అయినప్పుడు ఒక లిమిటెడ్ థియేట్రికల్ రన్ చేస్తే బాగుంటది. మార్చేద్దాం అంతే. థైగ్యాప్ మనం అట్లీస్ట్ ఈ 100 స్క్రీన్లు కాకుండా సిటీలో 2-3 అట్లా ఉట్టి ప్రసాద్ లో అంతే. ఎందుకంటే ఫుడ్ అక్కడే బాగుంటది. ఎందుకంటే ఇట్లా థైగ్యాప్ వచ్చి ఇట్లా ఫుల్ హైప్ ఇచ్చేస్తే జనాలకు ఉంటుంది చూడడానికి. పాపం ఉట్టి థైగ్యాప్ అయినా అంతా చూడాలి, వేరే వాళ్ళు కూడా చూడాలి కదా మరి అని చెప్పి. అదే. బట్ జనరల్ గా ర్యాండమ్ గా వెళ్ళిపోదామంటావా, డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ వెళ్దామంటావా? ఈ మూవీకి మనం ఎంతైనా పద్ధతి ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి బోగస్ మనకు నచ్చింది చెప్తాం అంతే. మనకి అంటే సమాధానం అంటే ర్యాండమే, ఎప్పుడు ర్యాండమేనా? ఓకే. మనం సర్జన్స్ కాదు బోగస్, అర్థమవుతుందా? మనకి సర్జికల్ ప్రిసిషన్ అవసరం లేదు. మనం ఓవరాల్ చెప్పేసినాం కదా మూవీ నచ్చిందని, ఇక మన సావు ఎట్లా దీన్ని పోగడాలి, ఎక్కడెక్కడ పోగడాలి అని మన తలకాయ నొప్పి. ఇంకో ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా గురించి, రేర్ గా నిన్న మొన్న ఇవాళ రేపు మనం చూసిన మంచి సినిమాల్లో, మనం ఎక్కువ మంచి రేటింగ్స్ ఇచ్చిన సినిమాల్లో స్టోరీని పొగడాము, అరే రేర్ గా స్టోరీ బాగుంది ఈసారి. స్క్రీన్ ప్లేని పొగడాము, అప్పుడు రేర్ గా స్క్రీన్ ప్లే బాగుంది. క్యారెక్టర్ వర్క్ ని పొగడాము. ఇందులో నాకేమనిపిస్తుంది అంటే ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ కదా ఈ సినిమాలో డైలాగ్స్. ఎంత డిఫరెన్స్ కనబడింది అంటే నాకు బ్రూట్ ఈ సినిమాలో డైలాగ్స్ వింటుంటే ఎవ్రీ సిచ్యువేషన్ లో. ఎట్లా అంటే ఫస్ట్ రాజ్ వెళ్ళి మహతి పెళ్లి చూపులు అయినప్పుడు మేడ పైన మాట్లాడతాడు ఆ చాయ్ పట్టుకొని. ఆ సీక్వెన్స్, ఆ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా అక్కడ కాన్వర్సేషన్ ఆర్క్ కంప్లీట్ చేశారు. అండ్ ఆ కాన్వర్సేషన్ లో కూడా వీడు నేను హీరోనే కదా, నేను ఏమన్నా నడిచిపోతుంది అన్నట్టు అట్లా చిల్లర్ డైలాగ్ లేట్లేదు, మంచి డైలాగ్లు వేస్తున్నాడు, బిలీవబుల్ డైలాగ్లు వేస్తున్నాడు. అండ్ అలాంటి సీనే ఇంకా వేరే ట్రోప్ ఉన్న సినిమా అయితే వాళ్ళు మొంటాజ్ లోనో లేకపోతే అందులో సందులో దూర్చేసేవాళ్ళు, మొత్తం పూర్తిగా చూపించకుండా. ఏ సీన్లు అంటే ఈ పెళ్లి చూపుల సీన్ ఒకటి, వాళ్ళ కాన్వర్సేషన్, నువ్వు అన్నది హాస్పిటల్లో ఆపరేషన్ అయిన తర్వాత కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది, అది కూడా ఎంత మంచి కాన్వర్సేషన్ అంటే చాలా డిఫరెంట్ ఉండే. ఎందుకంటే మాయాకి మహతి లాగా నటించడం కొంచెం ప్రాబ్లం ఉంటది. వీడు అంటాడు అది కొంచెం నటిస్తావా, అది మా మామయ్య వస్తున్నాడు అంటే అక్కడే దానికి కొంచెం తేడా కొడుతుంది. సో లేదు అని అట్లా హెసిటేట్ అవుతుంటే పోనీ ఇది నేను చేస్తే నువ్వు హ్యాపీ అవుతావా అని అడుగుతుంది. అంటే అంటే సో లైక్ ఎనీ గుడ్ సింప్ మాయా కూడా ఓకే అనేస్తుంది, నేను చేస్తాను, నీవు హ్యాపీ అయితే నేను చేస్తాను. సో తర్వాత మాయా రివర్స్ గా అడుగుతుంది కదా, నీకు వాళ్ళకి కూతురుకుంటేనే చాలా, నీకు వైఫ్ లాగా వద్దా అంటే వాడు ఐ నీడ్ సమ్ మోర్ టైం, తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ నీ ఈ కుట్లన్నీ హీల్ గానీ సో తర్వాత మాట్లాడదాం, లేకపోతే తొందరలో ఏమైనా చేస్తే కుట్లు బయటపడతాయి. సో ప్లాస్టిక్ సర్జన్ అన్ని తెలుస్తాయి టెక్నికాలిటీ. సో తర్వాత రాజు అడుగుతాడు, నేను నీకు ఇలా చేస్తే నువ్వు హ్యాపీ అవుతావా అంటే ఎస్ అంటుంది. సో అది ఇంకా మనం ఆ ట్విస్ట్ కి రాలేదు కాబట్టి ఈ టైంలో స్టోరీలో అది ఎట్లా అనిపించింది అంటే 2 క్యారెక్టర్స్ హైలీ వల్నరబుల్. వన్ క్యారెక్టర్ అయితే లాస్ట్ హర్ ఫేస్ అండ్ నౌ లేచాక సడన్లీ షీ లర్న్స్ దట్ ఈ మేడం చనిపోయింది, దాని మొహం వచ్చి నాకు పెట్టారు
అండ్ ఈ వీడేమో హీ లాస్ట్ హిస్ వైఫ్. అవును. సో అఫ్ కోర్స్ ఆ ట్విస్ట్ ఇంకా రాలేదు కాబట్టి ఆ, ఆ ఎంత బిలీవబుల్ అయిందంటే ఆ సీన్. Yeah. ఈ సినిమాలో చాలా డ్యువాలిటీ వాడారు. యా డైలాగ్స్ లో కూడా లూపింగ్, అవును ఇట్లా లూప్ అవ్వడం, మళ్ళీ ముందు చెప్పింది మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం. కరెక్ట్. రైటింగ్ బ్రూట్ అసలు షెఫ్స్ కిస్. అసలు ఆ డైలాగ్స్ చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ నాకు అస్సలు గుర్తు రావట్లేదు. లాస్ట్ నేను తెలుగు సినిమాలో డైలాగ్స్ ని ఇంత మెచ్చుకుంది మేబీ బ్రోచేవారు. డీజేటీలో డీజే Come on. ఎస్ అండ్ డీజేటీలోకి దీనికి కామనాలిటీ ఏం చెప్పు డైలాగ్ లో? దేర్ 2 డిఫరెంట్ జానర్స్ కదా బోగస్, యా. కానీ ఒక కామనాలిటీ అనిపించింది నాకైతే రెండు మూవీలకి. నాకు ఒకలాంటి రియలిస్టిక్ ఇది అనిపించింది. ఎగ్జాక్ట్. సినిమాటిక్ కాకుండా, మెలోడ్రామాటిక్ కాకుండా, It was- believable. ఫస్ట్ ఆ పెళ్లి చూపుల సీన్ Yeah. నువ్వు అన్నట్టు ఆ మోంటాజ్ కాకుండా, మోంటాజ్ వదిలేసే అక్కర్లేని డ్రీమింగ్నెస్ కూడా తీసుకురాలి ఆ సీన్లకి. అవును, అమ్మాయి ఓ మురిసిపోయి, రైట్. అబ్బాయి ఓ ఫీల్ అయిపోయి, Right. ఇవేం లేకుండా ఒక మ్యూచువల్ లెవెల్లో నడుస్తుంది అడ్మిరేషన్. సో దాన్ని అట్లానే కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసిండు. సో అది కాకుండా ఈ మాయా క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో చూడు, ఈ మాయా క్యారెక్టర్ల లైన్లు లాడ్ ఆఫ్ అవర్ లైన్స్ చాలా రియలిస్టిక్ ఉండే. యా, ఒక టామ్ బాయ్ నిజంగా నేను గుర్తు రిలేట్ చేసుకోవాలనుకో, నాకు తెలిసిన టామ్ బాయ్ అమ్మాయి ఎవరు అట్లనే మాట్లాడుతుంది, అరే తురేని మాట్లాడుతుంది అబ్బాయిలతో, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా. సో దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3, సునీల్ ఎంత చిన్న సీన్ అయినా ఆ మొత్తం న్యూస్ కన్వేయింగ్ ఇది ఉంటుంది చూడు. ఫస్ట్ వాడు తిడతాడు నర్సులని, మీకు చదువుకున్నారా, అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా, సిగ్గులేదు అది ఇది అని. యా, నా వీడు వరీడు ఉన్నాడు, వీడికి ఎట్లా చెప్పాలి మ్యాటరు అది ఇది అని. యా, అండ్ ఓ ప్రొఫెషనల్ డాక్టర్ ఎట్లయితే చెప్తాడు కట్ థ్రోట్ గా, వాళ్ళు అంటారు కదా నువ్వు మనీ వాళ్ళలో చెప్తాడు ఇది, నువ్వు ఒక పెద్ద స్టార్ ని ఫైర్ చేయాలనుకో, నువ్వు పెద్ద తిప్పి చెప్పక్కర్లేదు, యూఆర్ ఫైర్డ్ అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు, అది ప్రొఫెషనలిజం అని. యా, సేమ్ అదే మెంటాలిటీ కనబడదు ఈ సీన్ లా. సునీల్ కట్ థ్రోట్ కి నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లేదు, మ్యాటర్ ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, యా, ఐఎమ్ సారీ, ఎట్లా జరిగింది ఏం జరిగింది అవన్నీ నాకు తెలియదు, అది ఇట్లా ప్రెగ్నెంట్ అట కదా, మరి నీకు కూడా తెలుసో లేదో మాకైతే చెప్పలేదు, ఉన్న మ్యాటర్ని ఫట్ 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 అని చెప్తాడు, యా, చెప్పి దాంతో కంట్రోల్ చేస్తాడు, ఐఎమ్ సారీ, రియలీ సారీ అది ఇది అని. ఎంత న్యాచురల్ ఉండిందంటే ఆ మొత్తం డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్క్రీన్ కాంపోజిషన్ కానీ, ఆ సీన్ కాంపోజిషన్ కానీ, ఇట్ వాస్ ఫినామినల్ అనిపించింది. సునీల్ ఎంత బాగా చేశాడు ఆ సీన్ లో. నిజంగా సీన్ స్టార్ట్ అవడం నుంచి ఆ ఫైల్ ఇట్లా ఇసురు కొడతాడు, అది ఎంట్రీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అది. అవును. అండ్ ఆ చిరాక్ తో ఉంటాడు, అండ్ ఎట్లయితే చూస్తాడో ఆ స్టాఫ్ ని, మొత్తం ఆ సీన్ మెజారిటీ కళ్ళతో ఇంకా బాడీ లాంగ్వేజ్ తో నడిపించేసిండు. మొత్తం కూర్చొని ఉన్నాడు మనిషి, కూర్చొని ఉన్నాడు, కానీ బాడీ లాంగ్వేజ్ అండ్ కళ్ళు ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్ సీన్, సూపర్. యా అది. అండ్ నీకు నువ్వు మిగతా కూడా చెప్తా, యా, చాలా ఉన్నాయి ఇంకా ఇట్లా. మన ఖతర్నాక్ లాయర్ వస్తాడు లాస్ట్ కి, వశిష్ఠ. ఓ కాదు, అశోకవనంలో విశ్వాస్, ఓ కుక్క లాంటి మనిషి. విశ్వాస్ది కూడా అంటే ఒక మంచి యాక్టర్ కి నువ్వు ఒక మంచి డైలాగ్ ఇస్తే రైట్, సీన్ ఎంత మంచిగా పండిస్తారు అన్నది ఇది ఒక ప్రూఫ్. ఎక్కడా సంబంధం లేదు మాస్టర్ కి, మొత్తం మూవీ సీన్ సితారా అంతా అయిపోయింది ఈ క్యారెక్టర్ వచ్చేసరికి. కానీ ఆ ఆటో దిగినప్పటి నుంచి అక్కడ కొంచెం స్లో మోషన్ పెట్టినా, ఎందుకు పెట్టినా నాకు తెలియదు, కానీ అంటే జర పైసలు ఎక్కువ వచ్చింది కదా, సో స్క్రీన్ టైం ఇంట్రడక్షన్ లో ఆటో దిగుతాడు కదా, ఆటో దిగి అబ్బా సాయిరామ్ అనుకుని వస్తాడు కదా, మీటర్ తక్కువ వచ్చిందని. సో అక్కడి నుంచి ఎప్పటివరకు అయితే ఉంటాడో యూ సీ హిజ్ యాక్టింగ్, అంటే మళ్ళీ ఇది డైరెక్టర్ ని కూడా మెచ్చుకోవాలనిపిస్తుంది. ఫర్ షూర్ అంక అందరినీ మెచ్చుకుంటున్నాం, బ్లాంకెట్ మెచ్చుకుంటున్నాం, ఊరికూరికి మెచ్చుకోవాలి, అది దుప్పటేసి కూడా మెచ్చుకోవచ్చు అని థై గ్యాప్ లో మొదటిసారి ఇలాంటి అనాలిసిస్ ఇంకెక్కడ దొరుకుతుందా? థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో విశ్వాస్ ది మొత్తం టేకింగ్ నేను లిటరలీ మర్చిపోయినా కదా, ఈ విశ్వాస్ క్యారెక్టర్ ఇలాంటి మూవీలు కూడా చేసిండు కదా అన్న విషయమే మర్చిపోయినా. సో డైలాగ్ ఇట్స్ ఫెనామినల్. నాకు నచ్చింది ఏం తెలుసా, ద ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ. యా, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అండ్ ఎవరు చెప్తున్నారు చెప్పు, ఈ మొత్తం స్టోరీ ట్రీట్మెంట్ ఎవరు చేస్తున్నారు చెప్పు? ఒక నరేటర్ ఉంటాడు కదా, ఆ నరేషన్ ఇచ్చేది ఎవరు? నేను అది క్యాచ్, ఆ చాయ్ వాడు ఇంకా బయట టైప్ రైటర్, కానీ వాళ్ళ గొంతులో లేకుండే ఇది గొంతు వదిలేసి. పాయింట్ ఏంటంటే వాడు వీళ్ళది ఓ పెద్ద కేసు అది ఇది, ఇదేంది కేసు ఇట్లా జరిగింది అది అని చెప్తారు కదా, ఆ ట్రీట్మెంట్ ఉన్నది చూడు, ఎక్కడ వరకు బ్రేక్ చేశారు, ఎక్కడ కథ మారింది, ఎట్లా చేశారు, ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో నువ్వు అదే డిపార్ట్మెంట్స్ లో చూస్తే నాకు అన్నిటికంటే బాగా కనబడింది, ఎందుకంటే ఇవి ఇవాళ రేపు తెలుగు సినిమాలో కనబడవు అంత ఈజీగా డైలాగ్స్, అదొకటైతే చాలా బాగుండే.
టచ్ అయినావు. టచ్ అయినా నేను, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా చీప్ గా అరే చేసి పడే అయిపోతుంది అట్లా నామకే వస్తే లేకుండా నామకే వస్తే లేకుండా అది ఒక్కొక్క సీన్ వాళ్ళు ఇందులో ఇదే వర్క్ అవుతుంది, ఇందులో వీళ్ళు ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడితేనే సెన్సిబుల్ గా ఉంటుంది, లేకపోతే అంత పడిపోతుంది అన్నట్టు ఆ అవేర్నెస్ తో చేసినట్టు అనిపించింది నాకు. డైలాగ్స్ తర్వాత ఇంకేమొస్తుంది మళ్ళీ ఒక పాయింట్ చెప్తా డైలాగ్ మళ్ళీ ఎక్కడ కూడా ఇంప్రూవ్ డైలాగ్ ఇది అన్నట్టు అనిపించలేదు నీకు. క్యారెక్టర్లకు చెప్పేసి యాక్టర్లకే చెప్పేసి మీరు ఏదైనా ఫిల్ చేసేయండి ఇక్కడ ఫిల్లర్ డైలాగ్లు అంటారు చూడు, అట్లా కూడా ఎక్కడ కనబడలేదు నాకు. అండ్ డైలాగ్స్ ని పొగడడం అంటే మాట్లాడిన డైలాగ్లనే పొగడమే కాకుండా కొన్ని సీన్స్ లో డైలాగ్ పెట్టలేదు. అవును, అది కూడా నేను డైలాగ్ కిందనే పొగడతా. ఎస్పెషల్లీ వశిష్ఠ అన్న లాయర్ ఎప్పుడైతే పార్క్ లోకి వెళ్ళి వైఫ్ పక్కన కూర్చుంటాడు చూడు, పార్క్ కాదు అది కోర్టు బయట, కోర్టు బయట గార్డెన్ పార్క్, నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకట్లా. నువ్వు టైటిల్స్ గురించి ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చినప్పుడు లేదు కానీ వాడు పోయి పెళ్ళాం వెనక పక్కన కూర్చుంటాడు, కూర్చొని ఆ విక్స్ ఇన్హేలర్ ఇట్లా కింద పడేస్తాడు, కింద పడేసి వంగుతున్నట్టు వంగి ఇట్లా కాలు పట్టుకుంటాడు చూడు. ఎంత అన్స్పోకెన్ అసలు గిల్ట్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా ఆ సీన్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కెమిస్ట్రీ టూ గుడ్ ఉండే నిజంగా. అండ్ ఆ వశిష్ఠ చేసిన ఆయన అయితే అసలు ఆ పర్సనాలిటీ, ఆ వాయిస్, ఆ ప్రెజెన్స్ అసలు. అండ్ అగైన్ కాస్టింగ్ కూడా ఇక్కడ పొగడేద్దాం. బ్యూటిఫుల్ కాస్టింగ్. ఒక్క సీన్ కోసమే సునీల్ ని పెట్టడం నిజంగా ఇంకేమంటావు నువ్వు, బ్రిలియంట్ కాస్టింగ్. అదే కాకుండా ఇప్పుడు ఈయన ఇంత ఖతర్నాక్ పెంచిండ్రా ఈ వశిష్ఠని. అవును, ఏదో ఆ మూవీ చూడడం అయిపోయిన తర్వాత విశ్వాస్ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో వశిష్ఠ అంటున్నావు, విశ్వాస్ క్యారెక్టర్. ఎందుకంటే ఒకటే బిట్టు కోసం వాడిన విశ్వాస్ని ఏంది ఈ వశిష్ఠది ఉన్నదే ఆ ఏనుగు గొంతు అంటారు. ఈ వశిష్ఠ కంటే ఖతర్నాక్ అరవాలి మనిషి. ఈ మధ్య కాలంలో అంత ఖతర్నాక్ గా అరవగలిగేది నాకు వీళ్ళు తప్పితే ఇంకెవరు కనబడలే, విశ్వాస్ తప్పితే. సో నాకేమో ఈ క్యారెక్టర్ ఎవరైనా చేసి ఉండొచ్చు నువ్వు థియరాటికల్ గా చూసుంటే, కానీ ఒక్క బిట్టు కోసమే నన్ను తీసుకున్నాను అనిపించింది నాకైతే. ఎక్కడైతే వెనక తిరిగి ఒక లాయర్ మాట్లాడుతుంటే ఒక లాయర్ ఇంటరప్ట్ చేద్దాం తెలియదా అని చెప్పి కాల్ బ్యాక్ ఇస్తాడు చూడు, ఉట్టి ఆ ఒక్క బిట్టు కోసమే ఈయన సెలెక్ట్ చేసిన అనిపించింది నాకైతే. ఇంకా వేరే రీజన్ ఉందేమో తెలియదు కానీ జబర్దస్త్ చేసిండు ఆ ఒక్క బిట్టు. బట్ డైలాగ్సే పొగిడితే డైలాగ్సే అంత బాగుండే అని కాదు, చాలా డైలాగ్స్ స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏవి బయటపడ్డాయి అంటే స్క్రీన్ ప్లే, స్టోరీ. నేను చెప్పేది ఇప్పుడు నువ్వు షాక్ అవుతావు, మ్యూజిక్ జబర్దస్త్ ఉండే. అది కూడా చెప్పబోతుండే మ్యూజిక్. అసలు దిస్ ఇస్ అ మ్యూజికల్ అని పెట్టారు టైటిల్స్ లో వాళ్ళు, అది తెలియదు కానీ ఒక పాట విన్నా స్టార్టింగ్ లో వీళ్ళ పాట ఉంటుంది చూడు, చాలా ఆఫ్ బీట్ పాట ఉంటది, ఒక వెల్ ట్యూన్ సాంగ్ అనిపించింది అది ఫస్ట్ టైం నేను. అండ్ కంప్లీట్లీ బై యాక్సిడెంట్ అయింది, నేను ఏదో చేస్తుంటే ఆ మ్యూజిక్ పాట స్టార్ట్ అయిపోయింది. సో బై ద టైమ్ ఐ కేమ్ బ్యాక్ ఆ పాట నడుస్తుండే అండ్ ఇట్ వాస్ క్యాచీ తెలుసా. నాకు ఐ వాజ్ లైక్ అది చూద్దాం కొంతసేపు బాగుంది పాట అన్నట్టు అనిపించింది. అది నాకు ఈ మధ్య కాలంలో రాలే ఆ ఫీలింగ్. సో ఆ మ్యూజిక్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ గా చేసిండు వాళ్ళు. మ్యూజిక్ కూడా స్ట్రాంగ్ పాయింట్ ఉండే. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ జబర్దస్త్ ఉండే. జబర్దస్త్ అసలు యాజ్ అన్ ఆడియన్స్ నేను చెప్తా, యు ఆర్ స్పాయిల్డ్. అవును, లిటరలీ దే స్పాయిల్డ్ ది ఆడియన్స్. ఎంత మందిని పెట్టారంటే, అవును, అండ్ వాళ్ళందరూ ఎంత బాగా చేశారు అసలు నిజంగా. అండ్ మన ఫేవరెట్ క్యారెక్టర్ ఉన్నాడంటే వాడు ఒక పివటల్ సీన్ లో ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ ఆ మోయ క్యారెక్టర్ ఉన్నారు చూడు, ఆ ఆంటీ క్యారెక్టర్ ఉంది, ఆ మహతి వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఆంటీ, వాళ్ళ మదర్ ఉండదు సారీ ఆంటీ, ఇంకా వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫ్యామిలీ చూపిస్తారు కదా. వాళ్ళిద్దరిని ఒక బ్యూటిఫుల్ సీన్ లో పెట్టిన వాళ్ళు. ఏదో నామకే వస్తే హవామే కొట్టుకొని పోతున్నారు అంటే లేకుండా. అండ్ వీళ్ళ మాస్టర్ స్ట్రోక్ ఎక్కడ ఉండేది తెలుసా. అండ్ ఇట్ వాస్ సో వెల్ ఏమంటారు ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు ద స్టోరీ లైన్. ఆ మహతి చచ్చిపోవడం యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ ఉంటాడు అక్కడే. సో అది నీకు తర్వాత తెలుస్తుంది ఇదంతా ఎట్లా సెటప్ చేసిండు, వీళ్ళ ఫాదర్ ఎన్నుకున్నారు, అదంతా ఫాదర్ ముందర ఎందుకైంది అదంతా. కానీ అది ఎప్పుడైతే ఫస్ట్ ఆ సీన్ అవుతుందో అరే పాపం అయ్య ముందర చచ్చిపోయింది, పిల్ల పడిపోయింది అన్నట్టు అనిపిస్తుంది నీకు. కానీ తర్వాత నీకు తెలుసు ఇదంతా స్కెచ్ అనైనా అని. సో ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు ఎక్కువ స్క్రీన్ టైం లేకపోయినా ఉన్నంతసేపు దాన్ని వర్త్ వైల్ చేసిన వాళ్ళకి. ఇంకోటి నాకేం చాలా నచ్చిందంటే ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ లేకుండా ఈ సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ ఎంతైతే చూపించారో చాలా బాగుండే, రిఫ్రెషింగ్ గా ఉండే. అది నువ్వు చెప్పిన సీన్ మహతి వాళ్ళ ఫాదర్ ఇంకా అత్త పెళ్లిలో అలిగేసి కూర్చుంటుంది చూడు అత్త, ఇదిగో బంతిపూలు కడుతున్నాను ఆమె మాత్రము బ్యూటిఫుల్ ఏం హైలైట్. నాకు ఈ సినిమాలో బెస్ట్ యాక్టింగ్ ఆమెకి వెళ్తుంది. కరెక్ట్. దుర్గమ్మ అత్త అని క్యారెక్టర్ చేసింది ఆమె, టూ గుడ్ చేసింది ఆమె అయితే.
ఆమె తర్వాతనే అంటే పెద్ద దూరంలో లేకుండా దగ్గర ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగా చేశారు అందరూ, కానీ దగ్గర నెక్స్ట్ ఎవరు వస్తారంటే నాకు ఈ మహతి చేసిన లీడ్ యాక్ట్రెస్ మహతి మాయా. ఆమె గురించి నేను కొన్ని పర్సనల్ కామెంట్స్ చేయాలి. పర్సనల్ ఇస్తా అయితే ఇది ఫినిష్ చేస్తా దాని చెప్పేసి. ఇంకెవరు మన రాజ్ ప్లాస్టిక్ సర్జన్, ఎందుకంటే సినిమా బండి లీడ్ అందులో కూడా మెచ్చుకున్నాము, ఇందులో కూడా చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు రాజ్. అండ్ ఆ ఫ్రెండ్ సత్య కూడా చాలా బిలీవబుల్ గా చాలా రియలిస్టిక్ గా ఉండే, అంటే ఒక జెన్యున్ ఫ్రెండ్ లాగా ఉండే. యా అండ్ రియల్ వరల్డ్ లో నువ్వు జనాల్లో మరీ ఇట్లా షేడ్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ కాకుండా కొంచెం గ్రే చూస్తావు. ఈ సత్యాలో కూడా అట్లానే ఉండే, గ్రే ఉండే. అండ్ ప్లస్ వాడు క్యారెక్టర్ ఏంటి, వాడు బేసిక్ గా పిరికోడు, వాడు ఇవన్నీ ఘోరాలు జరుగుతున్నా వాడు జస్ట్ ఒక మ్యూట్ స్పెక్టేటర్ అన్నమాట వాడు. అది కూడా నాకు మళ్ళీ నచ్చింది. ఆ మహతి వచ్చి నాకు చిన్న హెల్ప్ చేస్తావా, ఏం చేయకు, డ్రామా చూడు అంటే. ఐ మీన్ beautiful, they kept looping, correct, their dialogues. And అసలు anyways acting ఇంకెవరు, సునీల్ వాళ్ళ మదర్, విశ్వాస్, ఇంకా ఈవెన్ వశిష్ఠ వాళ్ళ వైఫ్, వశిష్ఠాస్ వైఫ్, ఆమె బ్యూటిఫుల్ నిజంగా. ఒక్కటే వీక్ పుల్లింగ్ ఎక్కడ ఉండే జడ్జ్ అనిపించింది నాకు జడ్జ్ కంటే నాకు జడ్జ్ వాస్ ఫైన్ అనిపించింది. నాకు ఒక్క క్రిటిక్ చేయాలి అంటే విశ్వాస్ క్యారెక్టర్లు అన్ని బాగుండే, ఎక్సెప్ట్ అది ప్యాషనేట్ గా వాదిస్తున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కొంచెం ఆల్మోస్ట్ ఒక లవర్ బాయ్ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నప్పుడు ఒక దగ్గర నిల్చోకుండా ఇట్లా తిరుక్కుంటూ ఇట్లా మాట్లాడతాడు చూడు, అది నాకు కొంచెం అది అంత లాయర్ కి అంత ట్రాన్స్లేట్ అయినట్టు అనిపిలే. దట్ ఈస్ ఓన్లీ డిస్కౌంట్ ఇది క్రిటిక్ అంతే. నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు. నేను చెప్తున్నా అక్కడ వరకు మూవీ వచ్చేసరికి ఐ వాజ్ టూ ఇంప్రెస్డ్. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఓవరాల్ స్కీమ్ లో చూస్తే ఇది కౌంట్ కూడా కాదు. నేను ఇట్లా రష్మిక లాగా ఊరుకూరికి పోయిన ల్యాప్టాప్ ని ఇట్లా ఐఎమ్ ఇంప్రెస్డ్ అని ఇట్లా హగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వద్దాము ఈ రివ్యూది. నీ పర్సనల్ అన్నావు కదా, చాలా పర్సనల్. మహతిని చూసినప్పుడు బోగస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళు ఊర్లలో దొరుకుతున్నా అని ఒక థాట్ వచ్చి ఎప్పుడు నవ్వుతుంటావు సీరియస్ గా. నేను పర్సనల్ మాట్లాడుతున్నా ఇక్కడ. ఆ ఊర్లో క్యూమార్ట్ బ్రాంచ్ ఉంది ఒకటి, అది దట్స్ ద వన్. ఈమె కూడా కొంప తీసి క్యూమార్ట్ లో ఏమైనా పని చేస్తుందా అని నాకు ఇట్లా గుండె దడ కొట్టుకుంది. విజయవాడ క్యూమార్ట్ అది. నేను చాలా షేక్ అయినా బోగస్. నాకు ఇట్లా సమ్మని జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. నువ్వు నమ్మకపో, మన ఆడియన్స్ కి ఈ క్యూమార్ట్ రిఫరెన్స్ ఏందో తెలియకపోతే, దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎపిసోడ్ పోయి వినండి, మీకు అర్థమైపోతుంది. క్యూమార్ట్ మిరకల్ అంటే ఇట్స్ నాట్ అ లాఫింగ్ మ్యాటర్. ఓకే, ఆ క్యూమార్ట్ సత్యం నేర్చుకోవడానికైనా సినిమా చూడాలి. ఇట్స్ వర్త్ ఇట్. అది అండ్ ఎవరికైనా అందరు అడుగుతున్నారు, చాలా మంది మనకు రాష్ట్రంలో అడుగుతున్నారు బోగస్, మీ ఇద్దరిని కలవాలి, మీ ఇద్దరు మొహాలు చూడాలి అది ఇది అని. మా మొహాలు కాదు చూసేది అది, కానీ బట్ స్టిల్ ఆఫ్ కోర్స్ చూడాలి కూడా. ప్లీజ్ ఈ వ్యాలంటైన్స్ డే కనుక మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తాం. నన్ను బోగస్ ని క్యూమార్ట్ లో ఒక సెక్షన్ ఉంటుంది అన్నమాట క్యూమార్ట్ లో. ఆ సెక్షన్ ఏంటో కనుక్కొని మేము అక్కడే ఉంటాం, తిరుగుతూ ఉంటాం క్యూమార్ట్ లో. సో మీరు అక్కడికి వచ్చారంటే కనుక యూ విల్ డెఫినెట్లీ సీ, హోప్ఫుల్లీ మేము కూడా మా క్యూమార్ట్ మెరికల్స్ ని కలుస్తాము. అండ్ మీరు కూడా మమ్మల్ని చూడొచ్చు అక్కడ. అప్పుడు మేము పరిచయం కూడా చేస్తాం. ఇదే మిస్యూస్ అని. కానీ బోగస్, కానీ నిజంగా చెప్తున్నా కదా, చాలా ఇంప్రెస్ అయినా ఆమె. ఫర్ సమ్ రీజన్ ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉన్నది తెలుసా ఆమెలా. ఆ ఊరి దానిలాగా చీర కట్టుకొని ఉన్నప్పుడు ఏమంటారు మూతి ఫేస్ కట్ లోనే డిఫరెన్స్ వచ్చేసి, ఎగ్జాక్ట్లీ మూతి తిప్పడంలో డిఫరెన్స్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు. ఐ కుడెంట్ పాయింట్ పుట్ మై ఫింగర్ తెలుసా, ఏంటి మరీ డిఫరెంట్ గా కనబడుతుంది అన్నట్టు అనిపించింది నాకు. నోట్లో దూది పెట్టారా గాడ్ ఫాదర్ చేసినట్టు, ఏం చేశారు ఎంత గలీజ్ గానే సార్, నోట్లో దూది పెట్టారా. మార్లన్ బ్రాండ్ అదే చేశాడు. అది మార్లన్ బ్రాండ్ చేసి మన పర్సనల్ క్యూమార్ట్, విజయవాడ క్యూమార్ట్. కరెక్ట్, మిరకల్. అబ్బా సమ్మగా పడుకుంటాం. కానీ ఆమె చాలా బ్యూటిఫుల్ చేసింది ఆమె యాక్టింగ్. నాకు కొన్ని పాటలు ఎక్కడ నచ్చింది సార్, ఈ మాయా యాక్టింగ్ కూడా, మాయా చేసిన క్యారెక్టర్ కూడా ఒక పీక్ సీన్ ఉన్నది ఆమెది. ఆమెకి అక్కడ షీ హ్యాడ్ టు నేల్ ద పర్ఫార్మెన్స్. ఆవేశంలో వచ్చి చెప్పేస్తా చూడు, నేను ఎప్పుడు మూవ్ ఆన్ కాలేదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను రాసిన స్టోరీలో నీ పేరు చెప్తా, అది అది లేకపోతే నేను పిచ్చిదాన్నా అది ఓహ్ బాగా చేసింది, చాలా బాగా చేసింది.
నేను ఇట్లా అందరూ ఇట్లా అనుకుంటా నా కోసం కూడా ఇట్లా అమ్మాయి ఎవరైనా చెప్తే బాగుంటుంది. ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అది. యా ఫైనల్గా నేను ఒక పాయింట్ చెప్తా బోగస్, నేను ఇంకా ఎక్కువ సాగదే దీన్ని. నా ఫేవరెట్ పాయింట్ చెప్తా. చెప్పు. మనం ఎప్పుడు దీని గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం, ఈ మేట్రియార్కీ పేట్రియార్కీ. ఆఫ్ కోర్స్ దీంట్లో ఫుల్ అదే ఉండేది. ఇది మేట్రియార్కల్ యాంగిల్ ఉండే. ఇట్ వాస్ మేట్రియార్కీ వర్సెస్ పేట్రియార్కీ కాదు కానీ ఇట్ వాస్ మేట్రియార్కీ యాంగిల్ ఒకటి ఉండే. రైట్. మహతి ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో నేను రివెంజ్ తీసుకుంటా అని, పిచ్చి కుక్కలాగా ఓ గ్రెనేడ్ గన్ను, 2 మిసైల్ లాంచర్లు, ఒక రైఫుల్, 4 కత్తులు ఇవన్నీ ఏం పెట్టదు. ఓ సుత్తి పట్టుకుంటది అంతే. ఎట్లయితే మేట్రియార్కి మాయా విచ్ స్టాండ్స్ టు హర్ నేమ్, ఎట్లయితే మాయా జాలంలో పడడం అంటారు చూడు, ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. అక్కడ నేను డబుల్ ట్రిపుల్ ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్న. నేనైతే ఆల్మోస్ట్ ల్యాప్టాప్ ఇరగబోయింది, అంత గట్టిగా తీసుకున్నా. అమ్మ నాయన పిచ్చిదా ఏదో అక్కలేని ఇది వాడి ఎక్స్ట్రావాగాన్సాలు వాడి ఇట్లా వీడిని ఉల్టా లట్కాయించి వీటితో చేసి సీన్లు పెట్టిపించి అవన్నీ చేయకుండా ఒక రూమ్ లో నిప్టాయించేసింది మొత్తం మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి బోగస్ నాకు. అది నేను కూడా గమనించాది. అన్ని నేను చెప్పినంత గమ్మిస్తాం. ఎందుకంటే సాకిని దాకినలో మనం అదే మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఫైట్ సీన్స్ అసలు ఎక్కడ ఒక ఫెమినినిటీ లేదు ఈ అమ్మాయిలో, మిస్రిప్రజెంటేషన్. అదే వై షీ ఫైటింగ్ లైక్ గైజ్ ఇది అన్నాం కదా. ఇందులో ఎంత నీట్ గా వైల్ మెయింటైనింగ్ హర్ ఫెమినిన్ ఇది క్యారెక్టరిస్టిక్ సుత్తి పట్టుకొని ఎట్లా కొట్టిందంటే నీట్ గా నాజుగ్గా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి బోగస్, మేట్రియార్కీస్ బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే సెడక్షన్. యా, అండ్ ఎగ్జాక్ట్లీ అదే వాడింది. సెడక్షన్. ఇట్స్ నాట్ ఈజీ. చెక్ ఇట్ అవుట్. థై గ్యాప్ ఇంగ్లీష్. ఓకే. యా, ఇది చాలా మందికి తెలుసు. అండ్ మన పాత మూవీల్లో కూడా ఒక ఫీమేల్ విలన్ ఉందంటే ఇదే వాడుతుంది. యా, రైట్. దాన్ని ఎంత నీట్గా వాడినరు వీళ్ళు. దాన్ని మరీ చిల్లర్ చేయలే, గలీజ్ చేయలే, అవును, పద్ధతిగా బ్యూటిఫుల్ గా నీట్ గా వాడినరు. అవును, అదే నాకు నాకు ఫుల్ మార్క్స్ వీళ్ళకి. పాపం దే షుడ్ గెట్, వాళ్ళకి పాపం ఒక ఏమంటారు ఒక మానిటరీ బెనిఫిట్, ఒక రెవెన్యూ బెనిఫిట్ వచ్చిందని అనుకుంటున్నా ఈ మూవీ వల్ల. రాలేదంట కనుక ఐ జెన్యున్లీ ఫీల్ దే షుడ్ గెట్ దట్. రాలేదంటే మాత్రం పెద్ద అన్యాయం. మన పైన, ఆడియన్స్ పైన సిగ్గుచేటు, ఇంకేం అనలేము. నిజంగా ఈ టీంలో ఈ సినిమా తీసిన బిహైండ్ ద సీన్స్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ అందరికి ఎంత పెద్ద దుప్పటేయాలంటే పెద్ద జంపకాన్ని వీళ్ళకైతే. నా హోప్ ఏంటంటే ఈ కొంచెం పాపులారిటీ రేజ్ అయ్యి ఓటీటీ ద్వారా ఈ మెల్లగా థియేటర్ ఒక స్క్రీన్ ఇక్కడ, ఒక స్క్రీన్ అక్కడ చేయడం స్టార్ట్ చేస్తారేమో అని నా హోప్. అది లెట్స్ హోప్. అండ్ తప్పేం లేదు, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి అలాంటి ఛాన్స్ దొరుకుతుంది. కరెక్ట్, తప్పు లేదు. అండ్ ఈ సినిమా మళ్ళీ వాళ్ళు థియేటర్లో పెట్టారంటే 70mm లో నేను పోయి చూస్తా. నేను కూడా చూస్తాను, నేను మళ్ళీ చూస్తా. నాకు కావాలి ఆ పెద్ద స్క్రీన్ లో ఈ సినిమా నేను చూడాలి. నేను కూడా చూడాలి. నాకు అంతా తెలిసినా కానీ స్టోరీ అన్ని తెలిసిన, నా సస్పెన్స్ తీరిపోయినా కానీ నేను చూస్తాను. ఐ డోంట్ కేర్, ఒక ఎంకరేజ్మెంట్ కోసమైనా. ఎందుకంటే దే స్పాయిల్డ్ ది ఆడియన్స్ బ్రో, స్పాయిల్డ్. అవును, అసలు తూ బీ క్యా యాద్ రఖేగా అనుకుంటూ అన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చుకుంటూ పోయారు చూడండి. వాళ్ళు వేసిన కర్చీఫ్లకి మనం ఒక పెద్ద జంపగానే కొట్టినాం ఇక్కడ. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ మీద ఇది నాది, ఇది నాది, ఇది నాది అని కర్చీఫ్ వేసిండు కదా, మనం జంపగానే కొట్టి పడేసినాం. అండ్ నాకు ఇంకో రీజన్ ఏం తెలుసా, అండ్ మనం ఇది చెప్పాలో తెలియదు, ఎడిట్ చేసి ఇఫ్ యూ థింక్ ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్. సినిమా బండి క్యాస్ట్ వాళ్ళు మనకు రాసిండ్రు ఏమని, మీ రివ్యూ విన్నాము, వి రియలీ లైక్డ్ ఇట్, కానీ అన్ఫార్చునేట్లీ మాకు ఇంకా ఛాన్సులు దొరకట్లేదు. దో మేము ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినా గానీ మా క్యాస్ట్ వాళ్ళు మేము ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం ఆపర్చునిటీల కోసం అని. మనకు చాలా బాధేసింది తెలిసినప్పుడు. మనం పేరు తీసుకోలేము అన్ఫార్చునేట్లీ, కానీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఒకళ్ళు రాసిండు మన కోసం. ఈ మూవీలో వెన్ ఐ ఫస్ట్ ఐ థింక్ మనం సబ్ కాన్షియస్ గా అందుకనే సెలెక్ట్ చేసినాం ఈ మూవీ, ఎందుకంటే ఈ హీరో ఆ సినిమా బండి హీరో కదా, సినిమా బండి హీరో లీడ్. అవును. సో ఇప్పటి వరకు ఈ డిసప్పాయింట్ మనని యాక్టింగ్ వైస్. ఓకే, సినిమా బండిలో మంచిగా చేసిండు, చింపేసిండు సినిమా బండిలో. అయితే ఇందులో కూడా ఐ ఫెల్ట్ చాలా బాగా చేసాడు, బ్యూటిఫుల్ చేసిండు. మెలో డ్రామాటిక్ చేయలే, ఓవర్ ద టాప్ చేయలే, ఎంత అవసరమో అంత పర్ఫెక్ట్ గా ఇట్లా టైలర్డ్ ఫిట్ అంటారు చూడు సూట్ ని, అట్లా చేసిండు మనిషి. వీళ్ళకి రావాలి ఛాన్సెస్. నేను జెన్యున్ వీళ్ళు కూడా వీళ్ళకి ఎంత కోరికుండా ఉండొచ్చు చెప్పు థియేటర్లో రావాలి నా మూవీ అని. అంటే నేను ఫుల్లీ అగ్రీ అవుతాను నీతో. ఛాన్సెస్ అని ఎక్కడైతే అన్నావో, నాకైతే ఛాన్సెస్ కంటే ఎక్కువ వీళ్ళకి ఇంకా క్రెడిబిలిటీ, ఇంకా రెస్పెక్ట్ రావాలి. అవును, బికాస్ డిజర్వ్ చేస్తారు. అబ్సల్యూట్లీ. అండ్ నిజంగా ఈ సినిమాలో కూడా అది యాక్టింగ్ వైపు కూడా చెప్పుకోవచ్చు, ఈ పాయింట్ డైరెక్షన్ వైపు కూడా చెప్పుకోవచ్చు, ట్రీట్మెంట్ వైపు చెప్పుకోవచ్చు. ఏంటంటే
ఇలాంటి సినిమాల్లో ఒకవేళ ఇలాంటి ట్విస్ట్ వస్తుంది అంటే అది ఎక్కడో అక్కడ జారుతుంది. అవును, ఆ యాక్టర్ దగ్గరైనా జారుతుంది, లేకపోతే ట్రీట్మెంట్ దగ్గరైనా జారుతుంది. కరెక్ట్, వాళ్ళు తెలిసినట్టు చేస్తారు. అవును. కానీ ఇందులో ఎక్కడి వరకు అయితే ఆ ట్విస్ట్ రాలేదో, ప్యూర్ రొమాంటిక్ మూవీ ఇట్లానే నైస్ స్మూత్ గా నడుస్తుంది అనిపిస్తుంది. ఎక్కడైతే ట్విస్ట్ వస్తుందో దాని తర్వాత వాళ్ళు ఎంతైతే వాళ్ళు పివట్ అవ్వాలో అంతే పివట్ అయ్యారు. నువ్వు ఎప్పుడైతే అది చెప్పినావు కదా ట్విస్ట్ అని, నాకు అప్పటిదానికి గుర్తొచ్చింది. నీకు గుర్తుందా వాళ్ళు సస్పెన్స్ ఎట్లా రివీల్ చేసినట్టు ఫ్రేమ్ పెంచిండు. అవునవును, నాకు అది ఇప్పటికీ నవ్వొస్తుంది. వాడు ఫ్రేమ్ లోనే లేదు ఆడియన్స్ కి, వాడు సస్పెన్స్ అన్నాడు. అరే ఎట్లా హౌరా ఎట్లానే మరి గౌతమ్ తెలివైన వాడు కాకుండా ఇందులో నిజంగానే డైరెక్టర్ కి తెలివైన వాడు ఉండే, వాడు కరెక్ట్ గా చెప్పిండు. ఒక్కడే కాదు, డైరెక్టర్ తో సహా, డిఓపి తో సహా, మ్యూజిక్ తో సహా అందరూ బాగా తెలివైన మంచి తెలియగల వాళ్ళందరూ కలిసిమెలిసి తీసిన మూవీ ఇది. యా, అండ్ ఎలాంటి స్టోరీ లైన్, దీన్ని నరేట్ ఎలా చేయాలి అదొక పెద్ద ఛాలెంజ్. దాన్ని కూడా బాగా హ్యాండిల్ చేశారు నాన్ లీనియర్ నరేషన్. కరెక్ట్. నీ ఇంట్రెస్ట్ ని వాళ్ళు ఉంచుతున్నారు. అవును, అసలు వాచ్ టైం రిటెన్షన్ ఎడిటింగ్ చేయకుండా నీ ఇంట్రెస్ట్ ని వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారంటే ఇట్స్ ఇది ఆన్ పార్ విత్ బ్రోచేవార్ ఎవర్రా అనిపించింది. ఆ స్టోరీ ఏమంటారు నారేటివ్ ఉంది కదా, ఆ నాన్ లీనియర్ నారేషన్ ఆన్ పార్. ఎందుకంటే అగైన్ వీళ్ళు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనుకో, మెజారిటీ ఆఫ్ ద మూవీ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది అనుకో, విచ్ వాస్ నాట్ అ ప్రాబ్లం లో చెప్పట్లే. ఎట్లయితే బ్రోచేవార్ ఎవర్రాలో ఆ ఇంటర్వ్యూలో తిరుగుతుంది చూడు మ్యాటర్ సప్పుమని, అట్లనే ఇందులో కూడా ఎప్పుడైతే తిరుగుతుందో ఇట్లా సట్ 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 వెళ్తుంది స్టోరీ ఆడకెళ్ళి. అవును, అది నాకు పిక్చర్ నచ్చింది. అది అండ్ ఆ తిరగడం గురించి కూడా మాట్లాడదాం. ఆ సీన్ ఎక్కడైతే సడన్ గా మాయా ఈ వాయిస్ రికార్డింగ్స్ వింటుందో దానికి లీడప్ కూడా చూడు ఎంత బాగా లీడప్ చేశారు. మాయా ఇట్లా నవ్వుకుంటూ రియాక్షన్ ఇస్తుంది, అబ్బా నీ వీడిలో ఎన్నున్నాయా అని, సరసాలు అని చెప్పి నవ్వుకుంటూ వింటుంది. ఆల్ ఆఫ్ సడన్ అవుట్ ఆఫ్ నో వేర్ ఒక న్యూక్లియర్ బాంబ్ ఇట్లా డ్రాప్ చేస్తారు. అండ్ అది ఎందుకు అలా ట్రీట్ చేశారు అంటే, ఈ మ్యారిటల్ రేప్ అనే ఇష్యూ, డొమెస్టిక్ వయలెన్స్ అనే ఇష్యూ చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. ఆ సీరియస్నెస్ ఆడియన్స్ కి తగలాలి, ట్రాన్స్లేట్ అవ్వాలి. సో ఆ సడన్నెస్, ఆ మీమ్ ఉంటుంది అర్నబ్ది, ద సడన్నెస్ ఆఫ్ ఇట్ అయితే ఆ సడన్ గా అది డ్రాప్ అవ్వడము, మాయా దానికి ఆ రియాక్షన్ ఇవ్వడము, అంటే ఈ యాక్ట్రెస్ దానికి ఆ రియాక్షన్ ఇవ్వడము, ఫుల్ ఫిరాయించిపోతుంది చూడడానికి. అంటే దాని 9 years లవ్ స్టోరీ ఉన్న, అది ఎన్ని రొమాంటిక్ స్టోరీలు వీడిని హీరోగా పెట్టుకొని రాసిన ఆ వన్ మూమెంట్ లో ఇట్లా ఎగురుతా చూడు, బ్యూటిఫుల్. అసలు ఆ సీరియస్నెస్ అనేది దే వర్ ఏబుల్ టు గెట్ ఇట్. గ్రావిటాస్ ఆ సీరియస్నెస్ అది తీసుకురాగలిగారు. అండ్ మనం ఆ సుత్తి సీన్ మాట్లాడాం కదా, మాయా ఇట్లా సుత్తితో ఫెమినిన్ వయలెన్స్. మాయా / మహతి మెయిన్లీ ఈ యాక్ట్రెస్, ఈ లీడ్ యాక్ట్రెస్ ఆ ఫెమినిన్ ఎసెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వైల్ జగ్లింగ్ 2 different characters 180 degrees apart. అందులో మళ్ళీ ఆల్ ఆఫ్ అ సడన్ షీ హాస్ టు స్విచ్ ఫ్రమ్ లవ్ అండ్ డివోషన్ అండ్ గ్రాటిట్యూడ్. వీడు నాకు కొత్త ఫేస్ ఇచ్చాడు, ఒక గ్రాటిట్యూడ్ కూడా ఉండే. ఈ 3 పర్దాఫాష్ చేసి సీదా రివెంజ్ లో మోడ్లో దిగుతా చూడు. అండ్ అప్పుడు వెన్ షీ స్టార్ట్స్ యాజ్ అ మేట్రియార్కి ఇట్లా ప్లాన్ చేస్తా చూడు, ఇప్పుడు నేను చూపిస్తా సినిమా ఇళ్ళకి అని. ఎవడైనా నిజంగా ఎనీ మ్యాన్ వర్త్ ఇస్ సాల్ట్ అది చూసి వాడికి గుండెలో దడ అనలేదండి. వాడు కనుక నేను అడుగుతా, వాడు కనుక చెత్త పని చేసి ఉంటే లైఫ్ లో, వాడికి ఈ మూవీ చూపించేస్తారా నాయనా అన్నట్టు ఉంటది. అక్కడ కనబడింది నాకు ఆ మేట్రియార్కీలో ఆ థ్రెట్ ఉంటుంది చూడు. వెన్ ద ఉమెన్ స్టార్ట్స్ ప్లానింగ్ కదా, నువ్వు అయిపోయినావు బిడా, అయిపోయింది, నువ్వు సంకా నాకేసినావు, నువ్వు అయిపోయింది. అండ్ దీని వల్లనే మనం ఈ కరెంట్ ఫెమినిస్ట్ ఐడియాలజీని ఎంత తిట్టుకున్నా మనం ఉమెన్ ని రెస్పెక్ట్ చేసేది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ వల్లనే. ఎందుకంటే ఎప్పుడైతే నేను జస్ట్ ఏమంటున్నాను, అందుకనే ఈ యాక్ట్రెస్ క్యారెక్టర్ ఎంత బాగా రాశారు అండ్ ఈ యాక్ట్రెస్ ఎంత బాగా డెలివర్ చేసి. అందుకనే ఉమెన్ ని ఇప్పటికీ ఎందుకు రెస్పెక్ట్ చేస్తామంటే, ఆమె డివోషన్ ఇచ్చినా, నీకు అడ్మిరేషన్ చేసినా, లవ్ చేసినా, ఒక ఉమెన్స్ లవ్ అంటారు, మదర్ లవ్ కానీ ఏదైనా, ఇట్ ఈస్ అన్మ్యాచ్డ్. సేమ్ వే ఎప్పుడైతే ప్లేట్ ఫిరాయించి కొడుకా నువ్వు చచ్చినవరా నా చేతిలో డిసైడ్ అవుతుందో, నువ్వు తలకు ప్రాణం నువ్వు ఏమైనా చేసుకో, తలకిందులు తపస్సు చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు ఇక ఆ రాత్కెళ్ళి నువ్వు బయట పడలేవు. సో ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో
దీన్ని నువ్వు అన్నట్టు పర్ఫెక్షన్ అంటే లిటరల్ గా చెప్తున్నా కదా, నేనైతే ఐఎమ్ ఇంప్రెస్డ్ అసలు ఐఎమ్ ఇన్ఫాక్ట్ నేను ఇంకో ఇంప్రెషన్ లాంగ్వేజ్ ఇట్స్ నాట్ ఈజీ చెక్ ఇట్ అవుట్. నాకు పదాలు రావట్లేదు ఇక్కడ దీన్ని పోడాలంటే. ఇంప్రెస్ తో పాటు దేర్ వాజ్ అ లాట్ ఆఫ్, నాకు లోపల ఒక రకమైన కోపం కూడా ఉండే. ఎందుకంటే మొత్తం మూవీ చూసిన తర్వాత ఇట్ వాస్ నాట్ డిజర్వ్ టు బి వాచ్డ్ ఆన్ 13-inch స్క్రీన్. యూనో నువ్వు ఎప్పుడైతే నువ్వు అన్నావు చూడు అది థియేటర్ లో రీలాంచ్ చేయాలని, ఐఎమ్ కంప్లీట్లీ ఫర్ దట్ ఐడియా. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని నార్మలైజ్ చేయాలి. ఇఫ్ ద పబ్లిక్ స్టార్ట్స్ ఒక ఫోరం లాగా ఏదో పెట్టాలి, సేయింగ్ దట్ పబ్లిక్ కెన్ కమ్ అండ్ సే ఎస్ నాకు ఈ మూవీ థియేటర్ లో చూడాలని ఉంది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఓటీటీ, అది ఏదున్నా కానీ దే షుడ్ అలౌ టు లైక్ ఏమంటారు దాన్ని, డిస్ట్రిబ్యూట్ ఇట్ ఆన్ థియేటర్స్. నువ్వు ఎప్పుడో 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ల కింద ఖుషి మూవీని నువ్వు ఇప్పుడు ఏమంటారు దాన్ని రీ రిలీజ్ చేస్తున్నావు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 40 ఏళ్ళకి వెళ్ళి రిలీజ్ అవుతానే ఉన్నది అది వచ్చినప్పటికెళ్ళి. ఎందుకు వీళ్ళెందుకు సఫర్ కావాలి? వాళ్ళకి ఒక ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి. నేనైతే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకైతే ఆ ఖుషి రీ రిలీజ్ కూడా పెద్ద పాజిటివ్. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే ట్రెండ్ అట్లీస్ట్ ఇట్లా అయినా స్టార్ట్ అవుతుంది. యూనో ఇంత రిచ్ బ్యాక్ క్యాటలాగ్ ఉంది ఇండస్ట్రీకి, సో వాడుకోవాలి ఆ కాంటెంట్ ని మళ్ళీ మళ్ళీ రీపర్పస్ చేసి వాడుకోవాలి. అంటే ఇది వరకు ఎట్లుండేది నీకు గుర్తుందో లేదో, ఈ శివరాత్రి రోజు లేకపోతే ఇలాంటి ఎస్పెషలీ శివరాత్రి రోజు, న్యూ ఇయర్ రోజు రాత్రి అంతా వేసేటోళ్ళు పాత మూవీలు. ఈ మనం వెళ్తూనే సంధ్యా థియేటర్ ఆడిడ పోతే రాత్రి అందరూ కూర్చొని మూవీలు చూసేటోళ్ళు. ఇట్ వాజ్ ఎ కల్చర్ విచ్ వాజ్ ఆల్రెడీ దేర్. మనకి ఇప్పటికీ కూడా నీకు ఏం పోయేది, నీకు రోజు ఒక సూపర్ స్టార్ మూవీ అయితే వస్తలేదు కదా ఇప్పుడు థియేటర్లలో. వచ్చినా కానీ నెల కంటే ఎక్కువ నడుస్తలేదు కదా. నీకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆర్ థియేటర్ ఓనర్ గా నీకు కూడా సమ్ లెవెల్ ఆఫ్ రెవెన్యూ వస్తూనే ఉంటది. అది కాకుండా యు ఆర్ మేకింగ్ ద హోల్ ఇండస్ట్రీ రిచ్. అండ్ వీళ్ళు కొట్టుకుంటున్నారు కూడా థియేటర్ లో ఫుట్ ఫాల్స్ తగ్గిపోయినాయి బాగా వల్ల అని కొట్టుకుంటున్నారు ఆల్రెడీ. సో నీకు అలాంటి పరిస్థితి ఆల్రెడీ ఉన్నప్పుడు మమ్మల్ని అడగండి, టైగర్ అడగండి, మేము చెప్తాం కదా ఎందుకున్నామా మీడ. అదే అందరికి పనికి రావడానికి ఉన్నాం మేము ఇక్కడ. అది మాకు మాత్రం పైసా ఉపయోగం చిన్న బ్యాట్లు వేసుకొని తిరుగుతున్నాం మీడ. కానీ ఒక్క డిపార్ట్మెంట్ అంటూ కాదు బ్రూట్, ఒక స్టోరీ అంటూ కాదు, ఒక స్క్రీన్ ప్లే అంటూ కాదు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మూమెంట్స్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మల్టిపుల్ సీన్స్. అసలు అట్లా చేసి పడేసారు ఈ సినిమా. అది ఎంత అసలు గోల్డ్ ఇన్ ద రఫ్, డైమండ్ ఇన్ ద రఫ్ అంటారు ఈ సినిమా. అనుకోకుండా ఎట్లా పిక్ చేసినామో గానీ అంతే, అది ప్రొఫెషనల్ రివ్యూస్ టచ్ చేస్తే అట్లా ఉంటది. కానీ అందుకని ఈ సినిమా అందరూ చూడాలి నిజంగా. అసలు వాట్ బ్యూటిఫుల్ మూవీ. చూడడమే కాదు, నన్ను అడిగితే టాక్ అబౌట్ ద మూవీ, వాయిస్ అవుట్ అబౌట్ ద మూవీ. మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా వేరే విచ్ ఎవర్ సోషల్ ప్లాట్ఫామ్ పోయి మీకు కూడా నచ్చిందంటే మేము ఎట్లయితే గొంతర్చి చెప్తున్నామో ఇట్లా అరే మస్తు ఉన్నది రా బాబు చూడండి అని మీరు కూడా చెప్పండి. అట్లీస్ట్ అట్లా అయినా సమ్ నాయిస్ క్రియేట్ కావాలి. ఒక ఎకనామిక్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇది కాకపోయినా ఉంటే మంచిది. ఐ డోంట్ నో, ఇది అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చెప్తున్నాం. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎంత ఉందో లేదో తెలియదు వాళ్ళు, కానీ అట్లీస్ట్ ఒక నువ్వు అన్నట్టు ఆ క్రెడిబిలిటీ, రికగ్నిషన్, యాక్సెప్టెన్స్ వినబడాలి, వాళ్ళ చెవుల వాళ్ళ వరకు వెళ్ళాలి. అవును. సో చూడండి మూవీ, నచ్చిందంటే డెఫినెట్లీ వాయిస్ ఇట్ అవుట్. వన్ వే దే కెన్ హెల్ప్ ఎట్లా తెలుసా, బిల్డ్ దేర్ సోషల్ ప్రొఫైల్స్, ఫాలో దీస్ గైస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అవును, నేను అదే చెప్తుండే. అండ్ మీరు ఫాలో చేసినప్పుడు, మీరు వాళ్ళకి రాసినప్పుడు, వాళ్ళకి కాంప్లిమెంట్ రాసినప్పుడు థైగా పంపించిందని కూడా చెప్పండి. అది కూడా ఒక మా గురించి కూడా జరిగింది చెప్పచ్చు కదా, ఎందుకు క్యూ మార్ట్ జిందాబాద్. బట్ ఎనీవేస్ బోగస్, దీని ఇంతకంటే మనం పొగడలేము. షేక్ గాడు అప్పుడు మనకు రాస్తాడు, ఏది ఎప్పుడు మొత్తం ఎపిసోడ్ అంతా పొగడినరా, ఎక్కడ ఒక్కడు మీకు అసలు ఒక్క దగ్గర కూడా మీరు జోక్ వేయలేదు అది ఇది అని. సో షేక్ కోసం నా దగ్గర ఒక పాయింట్ ఉంది. యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూయర్ బ్రో, ఈ సినిమాలో ఒక లాయర్ బయట కూర్చొని ఉంటాడు, అండ్ ఒక చాయోడు ఉంటాడు. కరెక్ట్. అంటే వశిష్ఠ ఎంట్రీ కొట్టగానే సార్ ఏ సిగరెట్ తీసుకురామంటారు అంటే లాయర్ అట్లా చూసి కింగ్స్ అంటాడు. అది కూడా మంచి మూమెంట్. కాకపోతే ఆ చాయోడు తిరిగి వచ్చేసి లైట్స్ ఇస్తాడు, దాన్ని అడ్రస్ చేయలేదు అసలు. ఈ చాయ్ వాళ్ళకి చదువు సంధ్య లేదు. మొన్న నాకు కూడా ఇట్లనే ఒక పెద్ద పంచాయతీ వచ్చింది చాయ్ తోటి. చిల్కాకి చెప్పిన అరే కడక్ సాఫ్ చాయ్ ఇయ్యరా అని చెప్పిన.
కడక్ అంటే ఏంది స్ట్రాంగ్, ఎస్ సాఫ్ అంటే ఏంది క్లీన్ క్లీన్. యా ఇంత కూడా తెలియదాడు, ఇంత మలాయి ఉండే, అలా ఫుల్ మీగడు ఉండే, పరకలు ఉండే, అది లైట్ ఉండే, చక్కెర మొత్తం నిండు ఉండే. నేనన్నా ఏడకెళ్ళి వస్తారా మీరు ఇవన్నీ అంటే మా నాన్న తిట్టిన, అరే ఏంద్రా బా నోరులేస్తుంది ఎవరా ఇది ఇట్లా అని. సరే ఇవన్నీ ఎవరు అదంతా మ్యాటర్ పక్కన, కానీ యా ఈ చాయ్ వాళ్ళకి పెద్ద పంచాయతీ వచ్చింది ఈ చాయ్ వాళ్ళతో. యా యా అండ్ ఇంత పొగడేసాం కాబట్టి ఇవన్నీ కొంచెం జారిపోతాయి. రివ్యూవర్స్ వీళ్ళు ఎంత ప్రొఫెషనల్ అయినా అది మిస్ అయ్యి ఉంటారు అనుకుంటారు, కానీ నో అన్ని వాడతాం మేము. కింగ్స్ అంటే కింగ్సే రావాలి అక్కడ. యా యా జోక్స్ అనుకున్నారా, ఎంత రిస్క్ అయిపోతుంది. ఆ ఒక్క సీన్ కోసం 5 మార్క్స్ కట్ చేస్తాను. మొత్తం నేనైతే 2 రేటింగ్ ఇస్తాను. ఎంతో నచ్చిన సిగరెట్లని వాళ్ళు అట్లా కించపరిచేసారు మొత్తం. ఈ సినిమాకి వీళ్ళకి ఎంత వచ్చినా నాకు తెలియదు, కానీ రాసిస్తా బ్రోడ్ క్రిమినల్లీ అండర్ పేడ్ ఉంటది, అండర్ వాల్యూడ్, నో డౌట్, క్రిమినల్లీ అండర్ వాల్యూడ్ ఉంటది వీళ్ళు చేసిన పని. నిజంగా నో డౌట్, దే అసలు హిటెడ్ అవుట్ ఆఫ్ ద పార్క్ కదా. అంటే క్లీన్ స్ట్రైక్ హోమ్ రన్ కొట్టిండ్రు కొడుకులు నిజంగా. యా అసలు ఇంకేం చెప్తావు, వీఆర్ ఇంప్రెస్డ్, వీఆర్ రియల్లీ ఇంప్రెస్. నాకు ఒక్కొక్క సీన్ గురించి చెప్పాలి, అసలు ఈ సీన్ లో ఇది బాగుండే, ఆ సీన్ లో అది బాగుండే, కానీ నేను దవడ కింద కొడతా. నేను సారాంశం మంచిగా క్లుప్తంగా నీట్ గా, అది సారాంశం కాదు, నువ్వు ఇంత చాటబాడతాం చెప్పిన ఈ సినిమాలో ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేయాలన్నమాట. సారాంశంలో మొత్తం తీసి దిద్దుతా అంటే అట్లా కాదు, తీసి దిద్దలే. నేను స్టోరీ చెప్పిన ఎక్కడ వరకు అయితే సస్పెన్స్ ఉంటుందో అక్కడ వరకు తీసుకెళ్ళిన ఆడియన్స్ ని. లేకపోతే చూడరు. మనము నార్మల్ గా చేసినట్టు చేస్తే ఇది ఎవరు చూడరు, నేను నిజం చెప్తున్నా. లేదు మనం రివ్యూ తీసాం కాబట్టి చూస్తారు. అది థై గ్యాప్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడక్కర్లేదు, ఏదో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అంతే సార్. అది దాస్ సార్ లెవెల్ సార్, అది దాస్ థై గ్యాప్. మన బతికిట్లా అయిపోయింది. మేము రీయూసేజ్ అవుతుంది మనం. అదే ఎనీవేస్ బోకస్ ఇది తొందరగా రాపప్ చేస్తే మనం క్యూ మార్ట్ కూడా వెళ్ళాలి, టైం అవుతుంది. రాపప్ చేసేద్దాం బ్రోడ్. ఇది ఒక బ్రిలియంట్ మూవీ, ఫ్యాంటాస్టిక్ మూవీ, వండర్ఫుల్ మూవీ, ఫ్యాంటాస్టిక్ మూవీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం, బికాస్ ఇది అండర్ రేటెడ్ మూవీ అని మనకు తెలుసు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్నది తెలుసు. నాది ఏంటంటే బోగస్, మనం స్టార్స్ లో రేటింగ్ ఇద్దాం దీనికి. ఓకే, యాక్టింగ్ వైజ్ అయినా చూడండి, ఏ డిపార్ట్మెంట్ అని తీసుకోండి, అసలు చింపి వదిలేరు. అవును, సో వితౌట్ ఎక్సెప్షన్. మళ్ళీ ఏదో ఒక్క యాక్టర్ మంచిగా చేసిండ్రు, స్టోరీ క్యారీడ్ ద మూవీ, ద యాక్టర్స్ రెస్పెక్టెడ్ ద స్టోరీ, ఇట్ వాస్ పర్ఫెక్ట్ హార్మనీ ఉండే మొత్తం దీంట్లో. నిజంగా ఎన్ని మూమెంట్స్ బ్రూడ్, అసలు మహాతీకి పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ఆ సంబరాలు చూపిస్తారు, ఎంత బాగా షూట్ చేశారు, ఎంత వార్మ్త్ తో షూట్ చేశారంటే ఆ పెళ్లి సంబరాలు అవన్నీ. అసలు నేను అనుకున్నా, ఒరే నీ స్టోరీ నీ సినిమా దీని గురించి కానే కాకపోయినా కూడా, ఒక ర్యాండమ్ పెళ్లి ఫంక్షన్ ఉన్నా కూడా నువ్వు ఇంత ఇన్వెస్ట్ చేసి నువ్వు ఇంత వార్మ్త్ తో చేస్తున్నావు. అసలు ఇంకోటి ఇప్పుడు హైలైట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మహతి ఇంకా రాజ్ ది ఫ్లాష్ బ్యాక్ లో స్కూల్లో మాయా ఇంకా రాజ్ ది స్కూల్లో మాయా పడుకుంటూ మధ్యాహ్నం పూట కలవరిస్తుంటది చూడు, దానికి కూడా వాళ్ళు ఒక లొకేషన్ లోకి వెళ్ళి ఇద్దరు పిల్లలకి మంచి మంచి డ్రెస్సులు వేసి దానికి పైనుంచి ఓవర్ హెడ్ షాట్ తీసి అసలు వదలలేదు, ఏది వదలలేదు అసలు. నిజంగా వాళ్ళు ఏది వదలలేదు కాబట్టి మనం కూడా స్టోరీని మూవీని వదలలేదు. యా ఇట్లుంటది మనతోటి. యా ఇట్స్ పొగడాల్సిన చోట పొగడాలి. ఇక ఇక్కడ కూడా నువ్వు అరేతురేలు చేస్తే బాగోదు అనిపిస్తుంది. వీ హావ్ టు రెస్పెక్ట్ ద హార్డ్ వర్క్ అండ్ అవుట్పుట్. హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ టీమ్. వాట్ అ బ్రిలియంట్ జాబ్ డన్ అసలు. యా అంతే. లాంగ్వేజ్ ఇట్స్ నాట్ ఈజీ. ముందరే మాది తెలుగు అదే దానిపైన మిమ్మల్ని ఇట్లా మాకు వచ్చేవే. అండ్ ఇప్పటివరకు చాలా తక్కువ మూవీని మమ్మల్ని పొగిడేటట్టు తీసుకెళ్ళాయి, చాలా తక్కువ. సో మాకు అందుకనే మేము వేరే మూవీ పొగిడిన మూవీలకి ఏదైతే వాడామో అది మీకు వాడదలుచుకోలేదు కాబట్టి మాకు ఇంత కష్టం అవుతుంది చెప్పడం. కానీ సిన్సియర్గా చెప్తున్నాము. అండ్ ఆనెస్ట్లీ వీ హోప్ దట్ మీకు కావాల్సిన రికగ్నిషన్ రావాలి అండ్ డెఫినెట్ గా మీకు ఫైనాన్షియల్ రివార్డ్ కూడా రావాలి. ఇఫ్ నాట్ ఎనీథింగ్ మీకు ఇంకా బడ్జెట్లు పెరగాలి. ఎవరికైనా ఇవ్వాలి అంటే రేపు మంచి మూవీ తీయండి అది ఇది అని మీలాంటి టీమ్ కి ఇవ్వాలి. ఈ సినిమాకి కల్ట్ స్టేటస్ ప్రాప్తిరస్తు. ఎస్, థై గ్యాప్ నుంచి అబ్బా సాయిరామ్. అండ్ ఇంకోటి ఎండ్ టైటిల్ స్క్రీన్ లో వశిష్ఠ అండ్ విశ్వాస్ విల్ రిటర్న్ అని ఒక టైటిల్ కూడా ఇచ్చారు, ఒక ఫ్రాంచైజ్ టైప్ లా. ఓకే, ఇట్లా వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు అని చెప్పి వాళ్ళ మ్యాటర్ సాల్వ్ అయింది కానీ వీళ్ళు ఇంకా కొట్లాట ఇప్పుడే స్టార్ట్, ఇదే ప్రారంభం. ఓకే, అండ్ అలా చూసుకుంటే అగైన్ కాస్టింగ్ వైజ్ వశిష్ఠ కాస్టింగ్. కానీ నాకు విశ్వాస్ పై నమ్మకం లేదు. హిట్ లో కూడా హిట్ 1 లో విశ్వాస్ ఇట్లా మళ్ళీ రిటర్న్ అని చెప్పిన కానీ ఇంకెవరెవరో వచ్చింది అందరు.
చెప్పారు. విశ్వాస్ రాలేదు. విశ్వాస్ అందులో కూడా 2 కూడా చేసిన యాక్టింగ్. చూడలేదు, హిట్ 1 చూడలేదు. ఎంత బద్దకిష్టగాను అంటే నువ్వు. మనకు పాడ్కాస్ట్ లేదు అప్పుడు, నేను అప్పుడు కమిట్ కాలే ఇట్లా తెలుగు సినిమా మీద. అదే కరెక్టే, కానీ ఇప్పుడైనా చూడొచ్చు కదా. చూద్దాం, మన థైగాపర్స్ ఎవరైనా రాసి మీరు ఇట్లా రివ్యూ చేయండి అని అనుకోకుండా రోజు ఎట్లయితే ఎన్నిసార్లు అయితే అన్నారు. ఇదేం వర్కౌట్ కావాలి బోగస్. మనమే మన దివ్య దృష్టితోటి చున్కే మూవీస్ తీసి చూస్తేనే మనం సంతోషంగా సమ్మగా పడుకోవచ్చు రాత్రి. అంతే. లేకపోతే ఇదిగో ఉల్టా వోక్స్ వ్యాగన్లు ఇంకేమో వచ్చినాయి అద్భుతాలు మనకి. అవును, కానీ వీళ్ళు చేసిన పని వల్ల నేను ఇవాళ చాలా మంచి మూడ్ లో ఉన్నా. యా, అండ్ మీరు మూవీ చూస్తే మీరు కూడా మంచి మూడ్లు ఉంటారు. ఏం పని చేశారు బై, నిజంగా మీరైతే నిజంగా చింపేసి వదిలేశారు అసలు. ఇంకొంచెం వదిలితే బోగస్ ఏడుస్తాడు. కంగ్రాట్స్. కన్నీళ్ళు ఒకటే తక్కువ. అదే ఈ సినిమా నా ముక్కు కారుతుంది, బోగస్ కళ్ళు కారుతున్నాయి, జొల్లు కూడా కారుతుంది. ఒక్కటే సీన్ లో పెట్టారు సునీల్ని, కానీ ఆ సీన్ గుర్తుండిపోయింది అసలు. అది దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ. అచ్చా, సరే బ్రో, ఇంతకీ మేము డీటెయిల్ గా ఒక్కొక్క సీన్ ఇట్లా ఎంత డిస్కస్ చేసుకోవాలనుకున్నా అది కుదరలేదు. కాబట్టి మీరు మాకు రాసి చెప్పండి, ఈ సినిమాలో మీకు ఏవేవి స్టాండ్ అవుట్ అయ్యాయి మూమెంట్స్, అండ్ మేము ఏవైతే డిస్కస్ చేయలేదో మాకు చెప్పండి. మీకు తెలుసు కదా ఎక్కడ చెప్పాలో. ఇన్స్టాగ్రామ్ లో మేము @_thigap, ట్విట్టర్ అండ్ వీరోలో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. రాసి చెప్పండి, మాకు రాయండి, ఈ సినిమాలో చేసిన వాళ్ళ సోషల్ హ్యాండిల్స్ కి రాయండి, అది వాళ్ళని పొగడండి. అండ్ మీరు బాగా చేశారు, సూపర్ సార్ అట్లా కాకుండా స్పష్టంగా ఒక పారాగ్రాఫ్ రాసి చెప్పండి మీరు ఎక్కడ బాగా చేశారంటే. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మనకు వచ్చే వాళ్ళు ఎట్లా రాస్తున్నారో వాళ్ళకి కూడా అట్లా. నో, ఇది వేరే వాళ్ళకి రాస్తున్నారు కాబట్టి థైగ్యాప్ తరపు నుంచి మనం కొంచెం ప్రొఫెషనల్స్ మనం చెప్పాలి. ఇట్లా కింద రాయండి @_thigap. వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఒక మీకు కావాల్సిన ఎఫెక్ట్ వాళ్ళకి అందాలంటే వాళ్ళు బాగా చేశారనే కాకుండా ఎక్కడ బాగా చేశారు, ఎక్కడ అసలు మీ రెస్పెక్ట్ ని వాళ్ళు గెలిచారనేది వాళ్ళకి చెప్పండి జస్ట్. అండ్ మమ్మల్ని థైగ్యాప్ పంపించింది అని కూడా చెప్పేసి ట్యాగ్ చేయండి మమ్మల్ని. అది ఇంపార్టెంట్, ట్యాగ్ చేయడం మర్చిపోకండి. సో బ్రో, ఇంతటితో మన ముఖ చిత్రం, నాకు ఇప్పుడు చరిత్రం అనేది తిరుగుతుంది అది. ముఖ చిత్రం సినిమా రివ్యూ సమాప్తం. ఇంకా ముఖబింబం లాగా ఏదో ఈటీవీ సీరియల్ పేరు లాగా ఉంది, ముఖబింబం. అమెజాన్ ప్రైమ్ లో ఉందండి, తప్పకుండా చూడండి ఈ సినిమా, తప్పకుండా మిస్ అవ్వకండి. వాచ్. ఇంకా మీకైనా పనులు గిల్లు ఉన్నాయంటే అవన్నీ క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ ఈ మూవీ చూడండి. ఓన్లీ 2 hours, అంతే, 2 గంటలు నీట్. సో బ్రో, నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా బ్రో? నాకు ఒక్కటే గుణపాఠం చెప్పస్, మనం లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినా, ఎంత స్థాయికి చేరినా, క్యూమార్ట్ మిరకల్ ని మాత్రం మర్చిపోలేము. నెవర్ ఫర్గెట్ క్యూమార్ట్ మిరకల్. నో ఇన్ఫాక్ట్ క్యూమార్ట్ బ్రాంచెస్ మన తెలుగు స్టేట్స్ లో ఎక్కడెక్కడ ఉన్నా మాకు రాసి చెప్పండి ప్లీజ్, మాకు కావాలి. ఇప్పుడు ఈ సర్వే చేయాల్సిందే, క్యూమార్ట్ ఎక్కడెక్కడ మేము ఎన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నామో, మీరెన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారో కూడా మీకు తెలుసుకోవట్లేదు. అదొక్కటే గుణపాఠం. రెండో గుణపాఠం ఏంటంటే బోగస్, నువ్వు చెప్పు నేను చెప్తా తర్వాత. బ్రో, ఈ సినిమాలో వీళ్ళు ఎంత ఇంటెన్షనాలిటీతో, ఎంత బాగా ఆచితూచి ఆలోచించి పెట్టారు కాబట్టి ఏది ర్యాండమ్ గా బై యాక్సిడెంట్ పెట్టలేదు అని నా ఉద్దేశం. బై యాక్సిడెంట్ అంటే ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు ది యాక్చువల్ రోడ్ యాక్సిడెంట్, అది కాకుండా హఠాత్తుగా నాకు ఏం కనిపించింది అంటే మెడికల్ ఇండస్ట్రీలో బ్రోడ్ బాగా అబ్యూజ్ చేస్తున్నారు ఈ జూనియర్ స్టాఫ్ని. ఎవడు పడితే వాడు తెలుసా, సునీల్ అబ్యూజ్ చేస్తాడు, రాజ్ అబ్యూజ్ చేస్తాడు. రాజ్ నేను చెప్తా, సత్య కూడా మూవీ స్టార్టింగ్ లో ఎవరో నర్స్ ఇట్లా వచ్చి మాట్లాడితే మాకు తెలీదా ఎట్లా చేయాలో అబ్బా అన్నట్టు అట్లా మాట్లాడతాడు. తర్వాత సత్య కూడా ఫోన్ లో నాకు తెలీదా ఏం చేయాలో, వస్తున్నావు కదా 10 నిమిషాలు అన్నట్టు అంటాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మెడికల్ ఇండస్ట్రీ? నాకు సంబంధం లేదు బోకస్, ఎందుకంటే ఐఎమ్ స్టక్ ఎట్ క్యూమార్ట్. ఆఫ్ కోర్స్ నాకు మెడికల్ ఇండస్ట్రీ వాళ్ళని చంపేస్తున్నా, వాళ్ళని ఉల్టా లట్కాయిస్తున్నా, ఐ డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళు రీటైల్ ఇండస్ట్రీలో పనిచేయట్లేదు. FMCG కీవర్డ్స్ FMCG లో వచ్చే వరకు నాకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. అట్లంటే యాపిల్లో చాలా నడుస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ లో, మనకి సంబంధం ఉందా? ఐ డోంట్ కేర్ వాళ్ళు ఏమైనా చేసుకొని, బట్ క్యూమార్ట్ జోలికి రాద్దంతే. నాకెందుకో వీళ్ళు మెడికల్ ఇండస్ట్రీలో ఒక దాగున్న రహస్యం వీళ్ళు బయట పెడుతున్నట్టు ఇండైరెక్ట్ గా అనిపించింది. సో అది కొంచెం నోట్ చేసుకోవాలనిపించింది నాకు అట్లా. కాన్స్పిరసీ థైగ్యాపర్స్ లో మెడికల్ ఫీల్డ్ లో డాక్టర్స్ గానీ నర్సెస్ కానీ ఎవరైనా ఉంటే మాకు రాసి చెప్పండి. అనానిమస్ ఎక్కడ ఉన్నారు, ఏ హాస్పిటల్,
ఏ వార్డ్ నంబర్ అవన్నీ Yeah, రాసి అవన్నీ చెప్పండి. రాసి చెప్పండి. Yeah. ఓకే, నా ఇంకో చిన్న గుణపాఠం ఉంది, పెద్ద ఇది డిస్కౌంట్ గుణపాఠం. Sure, bro. గ్రేట్ పవర్స్ గివ్ యూ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. కాదు, ఎవడో అలా చెప్పలేదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ ఏదో రెస్పాన్సిబిలిటీ. ఒకటి మోటామోటి అదేదో చెప్పిండు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ It's not easy. ఇట్స్ నాట్ ఈజీ. Yeah. ఒక ప్లాస్టిక్ సర్జన్ అవ్వడం ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటది అని నాకు ఈ మూవీ చూసిన తర్వాత అర్థమైంది. Yeah. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఇది కాకుండా ఇంకోటి ఎవరైనా ఉంటే బాగుండేది కదా. అంటే జనరల్ గా నేను అంటే ప్లాస్టిక్ సర్జరీ కాకుండానా? రైట్. అదే నీకు ప్లాస్టిక్ సర్జన్ ఉండే, నువ్వే ఒక ప్లాస్టిక్ సర్జన్ అనుకో, ఎప్పుడైతే నీకు అట్లా అనిపిస్తుందో యా, జస్ట్ చేంజ్ ఇట్. అంతే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటాము, యా గడ్డలు మీసాలు చేంజ్ చేసుకుంటాము, యా, ఇది కూడా చేంజ్ చేసుకునే పవర్స్ వచ్చేస్తాయి. అఫ్ కోర్స్. ఇంకా ప్లాస్టిక్ సర్జన్ అన్నాక మీసాలు గడ్డాలు దాకినా ఇంకా వేరే ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, ఆ క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది మనకి. అదే. Yeah. సో అదే అనబోతుండే, ఎక్కడ ఇది ఆగుద్ది, స్కై ఇస్ ద లిమిట్ అయిపోతుంది. Sky is the limit. Yeah. సో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా తీసుకోకపోయినా Yeah. ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫెషన్ తీసుకునే ముందర ఆచి తూచి బాగా డీప్ థింకింగ్ చేసి, ఇన్ఫాక్ట్ థైగ్యాప్ తో కన్సల్ట్ చేసి అప్పుడు ఇది తీసుకోవాలి. లేకపోతే నేరాలు ఘోరాలకి ఒక కొత్త మార్పేరు వచ్చేస్తుంది. అవును, అవును. అండ్ స్కై ఇస్ ద లిమిట్ అనేది జస్ట్ మెటఫారికల్ సెన్స్ లో చెప్తున్నాం, అట్లా లిటరల్ సెన్స్ కాదు. లిటరల్ సెన్స్ లో వాట్ ఈస్ ద లిమిట్ అంటే థాయిలాండ్ కంఫర్టబిలిటీ ఆఫ్ యువర్ ప్యాంట్స్ ఇస్ ద లిమిట్. అది అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం. ప్లాస్టిక్ ఫ్రీ స్పేస్ వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా. సో బ్రూట్, నావైతే అన్ని గుణపాఠాలు అయిపోయినాయి. సో బ్రహ్మాండం గుణపాఠాలు అయిపోయినాయి. ఈ సినిమాకి ఇప్పుడు రేటింగ్ వచ్చేద్దాం బ్రూట్. డెఫినెట్ గా నువ్వు స్టార్స్ లో ఇద్దామన్నావు. అబ్సల్యూట్లీ. సో అట్లానే కంటిన్యూ అయిపోదాం బ్రూట్. ఈ సినిమాకి 10 స్టార్స్ లో నువ్వు ఎన్ని స్టార్స్ ఇస్తావు? నేను బోగస్ 9.5. ఊఫ్, 9.5 స్టార్స్ ఇస్తా. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా సీరియస్ ఉంటాను నేను. యా ప్లీజ్, 9.5 జోక్లు వేయాలి అప్పుడప్పుడు వేద్దాం, ఇప్పుడు కాదు. 9.5 స్టార్స్ ఇస్తున్నా. వావ్. అండ్ సిగ్గు లేకుండా ఇస్తున్నా. నేను ఇదేదో జాలిపడి లిబరల్ గుండి కాదు, అస్సలు సిగ్గు లేకుండా, అస్సలు మొత్తం సిగ్గు లేకుండా నీ బట్టలన్నీ ఇప్పి ఇస్తున్నా. లైక్ అ స్లట్, లైక్ నీలాగా. అదే. యా, సేమ్. ఎస్, వండర్ఫుల్ బ్రోట్. 9.5 అన్నాను. 9.5. ఓకే ఓకే బ్రోట్. ఈ సినిమాకి 10 స్టార్స్ లో నా రేటింగ్ వచ్చి 9 స్టార్స్. వావ్, వండర్ఫుల్. యాజ్ యూజువల్ గా నేనే ఎక్కువ ఇస్తాను అనుకో ఎప్పుడు. ఫ్యాంటాస్టిక్. నాకు 10 ఇవ్వాలని ఉంది చాలా. అవును, కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళ మిస్టేక్ కాదు అది. అవును, అంటే ఈ మేకర్స్ మిస్టేక్ కాదు అది. నేను ఈ థియేటర్ లో చూడలేదు కాబట్టి ఆ హాఫ్ మార్క్ తీసిన. ఓ కమ్ ఆన్. నాకు ఒక లాజికల్ రీజన్ అయినా ఉంది. నీ రీజన్స్ నాకు సంబంధం లేదు బోగస్. నీ తొక్కల రీజన్స్ ఎవడు కావాలి? కింగ్స్ తీసుకురామంటే నువ్వు లైట్స్ తీసుకొచ్చినావు అనుకో, డిస్కౌంట్ లాయర్ ఇట్లా పట్టేస్తాడు. డిస్కౌంట్ నాకు సంబంధం లేదు. నేను తాగుతలేను కదా. నాకు తెచ్చుంటే దవడ ఇరుకుండేది అది. మరి అదే. బట్ ఇట్స్ ఓకే. సో ఓకే, ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్ టు సాల్వ్ బోగస్. ఏది ఎంత అయినా అసలు 9.5 రేటింగ్, 9 రేటింగ్ మీకు అర్థమైపోయింది ఈ సినిమా. అది సస్పెన్స్ డ్రామా కేటగిరీలో నువ్వు 8 దాటినావు అంటేనే నువ్వు చింపి చెండాలు వేసినావు అని. అసొంటిది మేము 9.5 ఇచ్చినామంటే మీరు ఇంకా ఈ పాడ్కాస్ట్ ఎందుకు వింటున్నారు మూవీ చూడకుండా అని మాకు డౌట్స్ వస్తున్నాయి. అవును. అండ్ ఇది వీఆర్ టెలింగ్ దట్ ఛాన్స్ దొరికితే కొంచెం ఎక్కడో ఒక థియేటర్లో పెట్టే ఆప్షన్ ఏమైనా ఉంటే చూడండి. యా, తప్పకుండా వస్తాం. తప్పకుండా అక్కడ కూడా కలవచ్చు క్యూమార్ట్ తర్వాత. ఓ ఎస్. సో అదండి ముఖ చిత్రం సినిమా రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్ లో తప్పకుండా చూడండి. మా కార్యక్రమాలు అన్ని సమాప్తం. సో బ్రూట్, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచుండ్రి రే.